మంత్రపాఠः सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న జరిగిన పాఠాల్లో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. మహాశయ జీ చెప్పండి. ఇది బాగా రూపసిద్ధి చేశాం కదా. జీ మళ్ళీ చెప్పండి మోహన్ రావు గారు, వినిపించలేదు. అంటే నా వాయిస్ వినిపిస్తుందంటే నాది కొంచెం సిస్టమ్ లో ప్రాబ్లం ఉంది. కొంచెం గట్టి చెప్పండి, పర్వాలేదు. బాగా అనేది ఆ రూపసిద్ధిలో మనకి గై ప్రత్యయం పరం చేశాం కనుక భావ అనే అర్థంలో, అంటే అప్పుడు బాగా అనే ప్రథమైక వచ్చిన రూపం మనకి సిద్ధించింది. దాని అర్థం మనం సేవా స్వభావం, సేవా భావం అనుకోవాలా, లేకపోతే సేవ చేయుట అనుకోవాలా? కేవలం సేవ చేయటం అంతే. సేవ కర్ణ, సేవ చేసే అర్థంలో భజ ధాతు వచ్చింది. అంటే భావ అర్థం అన్నారు కదా. భావార్థంలో భజ ధాతుకు అర్థం ఏంటి? సేవ చేయటం. ధాతు యొక్క అర్థం, భావం అంటే ధాతు యొక్క అర్థం. భజ ధాతుకు అర్థం ఏంటి? సేవ చేయటం. బాగా కూడా సేవ చేసే అర్థంలో ఉంది. అవును. ఇప్పుడు మా వాళ్ళు ఒక శబ్దాన్ని పట్టుకొని పొద్దున వాక్యంలో చూసుకోవాలి. మనకు వాక్యంలో అర్థాన్ని గమనించాలి. ఇప్పుడు మన ఓన్లీ ఒక శబ్దం పట్టుకుంటే అర్థం రాదు. కానీ సామాన్యంగా రూపసిద్ధి ఎలా ఉంటుంది? మనకు వ్యాకరణం అంతా మొత్తం అర్థ ప్రధానం కాదు, శబ్ద ప్రధానం. శబ్దం ఎలా తయారైంది, ఆ శబ్దానికి అర్థం ఏంటి, అలాగే పట్టుకోవాలి మనం. ధాతు భావం అంటే ధాతు యొక్క అర్థం ఉంది. ఇతోపి ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అనుసరామః. నిన్న మనము ఐతికాయనః రూపసిద్ధి ఎలా వస్తుందని చెప్పుకున్నాము. అదేవిధంగా అస్వలస్య గోత్రాపత్యం ఆస్వలాయనః కూడా అదేవిధంగా రూపసిద్ధి ఉంటుందని చెప్పాను. దానికంటే ముందు కూడా ఔపగవ రూపసిద్ధి ఎలా వచ్చింది చెప్పుకున్నాము. ఔపగవ శబ్దానికి సమానంగానే ఐతికాయన రూపసిద్ధి కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఔపగవహలో ఉపగు యొక్క సంతానం గురించి చెప్పాడు. అక్కడ ఐతికాయనహలో ఇతిక అనే వ్యక్తి యొక్క గోత్రాపత్యం అంటే సంతానం యొక్క సంతాన్ని చెప్పడం కోసము అక్కడ ఐతికాయనహలో గోత్రాపత్యంలో ప్రత్యయం తీసుకొచ్చాడు. ఔపగవలో సంతానార్థంలో ప్రత్యయం వచ్చింది. ఐతికాయన రూపసిద్ధిలో గోత్రాపత్యం అంటే సంతానానికి సంతానార్థంలో చెప్పడంలో, అంటే మనవడు ముని మనవడు అనే అర్థం చెప్పడంలో మనకు దాన్ని గోత్రాపత్యం అంటే గోత్రాపత్యంలో నడాదిభ్య పక్ అనే సూత్రం పక్ వచ్చి రూపసిద్ధి తయారైంది. దానికి సమానంగానే అస్వలస్య గోత్రాపత్యం ఆస్వలాయన రూపసిద్ధి కూడా అలాగే ఉంటుంది. చాలా మంది రాశారు, చాలా చక్కగా రాశారండి. అదేవిధంగా మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. చిన్న చిన్న మిస్టేక్స్, అవి పెద్ద తప్పులేం కాదు, అవి అభ్యాసం మీద వచ్చేస్తాయి. మీరు అలాగే కంటిన్యూ అవుతుంది. చాలా మంది బాగా రాస్తున్నారు. అదేవిధంగానే
ఆరణ్యకు చెప్పాను. అరణ్యే భవ ఆరణ్య అంటే అడవిలో ఉన్నటువంటి, అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు విగ్రహవాక్యంలో అరణ్యే భవ అడవిలో ఉన్నటువంటి, ఇప్పుడు విగ్రహవాక్యంలో సప్తమి భక్తి ఉంది కాబట్టి మన శాలాయాం భవ శాలీయ ఏ విధంగా అయితే రూప ప్రక్రియ చేశామో, అంటే ఇంగీ ప్రత్యయ రావడానికి పద్ధతి ఏదైతే ఉందో ఇక్కడ కూడా అక్కడ శాలా ప్రాతిపదికం చేత జ్ఞా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి సప్తమి భక్తి ఏకవచనం గీ తీసుకొచ్చాము. ఇక్కడ అరణ్య అనే ప్రాతిపదికం చేత ఇక్కడ కూడా అదే విధంగా జ్ఞా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి గీ ప్రత్యయం తీసుకొస్తాము. అరణ్యాంగి విగ్రహ వాక్యాన్ని బట్టి. మళ్ళీ అరణ్యాంగి ఈ సప్తమ్యంతు ప్రాతిపదికం చేత అరణ్యాన్నో వక్తవ్య, అరణ్యాన్నో వక్తవ్య అనేది ఇది వార్తికము. ఇది వార్తికము, మహర్షి కాత్యాయని రచించినటువంటి వార్తికము. ఇక్కడ ఇది ఏమంటుందంటే అరణ్య శబ్దం చేత నా ప్రత్యయము చెప్పాలి, అరణ్య శబ్దం చేత నా ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. ఏ అర్థంలో అంటే భావార్థంలో. భావార్థంలో అరణ్య శబ్దం, ఇక్కడ అరణ్య శబ్దం కదా, అరణ్య అని ప్రాతిపదికం చేత నా ప్రత్యయం వస్తుంది. ఏ అర్థంలో వస్తుంది? భావార్థంలో వస్తుంది. కాబట్టి ఇక్కడ అరణ్యాంగి అనే సప్తమ్యంత ప్రాతిపదికం చేత మనం నా ప్రత్యయం తెచ్చుకున్నాము. నా ప్రత్యయానికి ఇప్పుడు అరణ్యాంగి నా అలా వస్తుంది. పూర్వంలో చెప్పిన విధంగా ఇక్కడ కూడా ప్రత్యయం వచ్చిన తర్వాత దానికి తద్దితాహ, ఇది తద్దిత ప్రకరణంలో ఉంది కాబట్టి దీనికి కూడా తద్దితాహ అనే సూత్రం చేత, తద్దితాహ అనే సూత్రం చేత తద్దితం పేరు పెట్టబడుతుంది. అక్కడ ఏ విధంగా అయితే పైన నడాదిభ్య పక్ అనే సూత్రానికి తద్దితాహ అనే సూత్రం వచ్చి ఏ విధంగా అయితే తద్దిత సంజయ్ పేరు పెట్టిందో ఇక్కడ కూడా నా ప్రత్యయానికి కూడా తద్దిత సంజయ్ అని పేరు వస్తుంది. తద్దిత సంజయ్ పేరు పెట్టిన తర్వాత కృత్ తద్దిత సమాసాశ్చ ప్రాతిపదిక సంజ అవుతుంది. మళ్ళీ ప్రాతిపదిక ఎందుకు పేరు పెట్టాయంటే సుపోధాతు ప్రాతిపదికయో, ఈ సూత్రం కోసం మనం ప్రాతిపదిక సంజయాన్ని పేరు పెట్టాము. ఈ సూత్రం ఏమంటుందంటే అరణ్యాంగి తర్వాత నా ప్రత్యయం వచ్చింది కదా, ఆ రెండింటికి మధ్యలో ఉండే గీ సప్తమ్యంతు గీ ప్రత్యయానికి లుక్ చేసేస్తుంది. సుపోధాతు ప్రాతిపదికయో అనే సూచన ప్రాతిపదిక అవయవస్య సుపహ, ఏ సుప్పు గీ సుప్పుకి లుక్ చేస్తుంది. లుక్ అయింది కాబట్టి లుక్ అంటే ఏమిటి అడిగినప్పుడు ప్రత్యయస్య లుక్ స్లు లుపహ, ప్రత్యయానికి కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటాము. ప్రత్యయాన్ని ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజావోటి, ప్రత్యయాన్ని కనిపించకుండా చేయడమే లుక్ అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ స్థితిలో అరణ్య నా మిగిలింది. ఇక్కడ మనం పూర్వంలో చేసుకునే విధంగా చెప్పాను నిన్న కూడా. చుట్టూ నా అనే ప్రత్యయం కాబట్టి టట డ నా అనా ప్రత్యయం అండి. ఇది చుట్టూ అనే సూత్రం వచ్చేసి ఇక్కడ చుట్టూ అనే సూత్రం వచ్చేసి నాలో ఉండే ఆది నకారానికి ఇత్తని పెరుగుతుంది. ఇది ఏమంటుందంటే చుట్టూ అనే సూత్రము ఇది ప్రత్యయానికి ఆదిలో ఉండే నకారానికి, ఏ నకారానికి? చుట్టూ, చు అంటే చవర్గము, టూ అంటే టవర్గం. ప్రత్యయానికి ఆదిలో చవర్గం కానీ టవర్గం కానీ ఉంటే, చవర్గం అంటే చవర్గం నుండి 5 అక్షరాల నుంచి ఏదో ఒక అక్షరం కానీ, టవర్గం అంటే టవర్గం నుంచి ఉండే 5 అక్షరాల నుంచి ఏదో ఒక అక్షరం ప్రత్యయానికి ఆదిలో ఉందనుకోండి, ఈ చుట్టూ అనే సూత్రం వచ్చి ఇత్తని సంధ్య ఇత్తని పేరు పెడుతుంది. ఇక్కడ మనకు అరణ్య ఆ ఉంది, అరణ్య నా ఉంది, నా ప్రత్యయము ఈ వార్తికంతో వచ్చింది. ఈ నాకి మొదటి నాలో ఆ ఉంది, ఆ కంటే ముందు నా ఉంది, ఆ నకారానికి ఇత్తని పేరు పెట్టబడింది. ఎందుకంటే చుట్టూ టూ అని టవర్గంలో ఉంది, టవర్గంలో పంచమాక్షరం కాబట్టి ఈ సూత్రం వచ్చి ఇత్తని పేరు పెట్టింది. ఇత్తని పేరు పెట్టగానే ఇంకా తస్య లోప సిద్ధంగా ఉంటుంది కాబట్టి దాన్ని లోపం చేసింది. లోపం అంటే ఏమిటి అన్నప్పుడు అదర్శనం లోప అని చెప్పబడింది. అందువల్ల నా ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే కేవలం ఆ మిగిలింది. ఇప్పుడు అరణ్య ఆ. ఈ స్థితిలో మళ్ళా మనకు అక్కడ నడాది ఐతికాయనలో కిత్తిచ్చ అనే సూత్రం చేత మనం కిత్తి ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి కకాలం కిత్తి చేస్తున్నాం కాబట్టి కిత్తిచ్చ అనే సూత్రం చేత వృద్ధి అయింది. అక్కడ అచ్చులలో ఉండే ఆది అచ్చుకు వృద్ధి చేశాం. కానీ ఇక్కడ కిత్ లేదు, మనకి ఏంటి నిత్. నకారానికి ఇత్ నకారానికి నిత్ అని పేరు పెట్టి, నకారానికి ఇత్ అని పేరు పెట్టి లోపం చేశాం కాబట్టి నిత్ ప్రత్యయం. కాబట్టి నిత్ ప్రత్యయం ఉన్నప్పుడు కితిచ్చ కాకుండా తద్దితేసు అచామాదేహి నా అనేది తద్దిత ప్రత్యయం చెప్పాను. ఆ తద్దిత ప్రత్యయంతో పాటు నిత్ ప్రత్యయం కూడా, అది నిత్ ప్రత్యయం కూడా, అంటే నకారానికి ఇత్తు చేశాం కాబట్టి నకారానికి ఇత్తు చేశాం కాబట్టి నిత్ ప్రత్యయము, ఇంకా తద్దిత ప్రత్యయం కూడా. అలాంటి తద్దిత ప్రత్యయంతో కూడుకున్నటువంటి నిత్ ప్రత్యయం పక్కన ఉంటే ధాతునకు అచ్చులలో ఉండే ఆది అచ్చుకు, అచ్చులలో ఉండేటువంటి ఆది అచ్చుకు వృద్ధి అవుతుంది. వృద్ధి అయిపోయింది, ఆకి వృద్ధి అవుతుంది.
ఇప్పుడు ఈ సూత్రం వచ్చి తద్దితే స్వచామాదేహి అనే సూత్రం వచ్చేసి వృద్ధి చేస్తాను అని చెప్పింది. వృద్ధి చేస్తా అన్నప్పుడు వృద్ధి అంటే ఏమిటి అన్నప్పుడు మన ప్రకృతి సూత్రం వస్తుంది. వృద్ధి రాధై వచ్చి అచ్చుల్లో వృద్ధి రాధేసి అంటే ఆ ఐ ఔ ఈ 3 వర్ణాలకు వృద్ధి అని పేరు అని చెప్పింది. ఇక్కడ మనకు అరణ్యలో ఉండే అకార స్థానం, ఎందుకంటే అచ్చుల ఆది అచ్చు అకారమే. ఆ అచ్చులకు ఆదిలో మొదట్లో ఉంది అకారానికి వృద్ధి ప్రాప్తమైంది. వృద్ధి ఏమవుతుంది, మనకు 3 వర్ణాలు వచ్చాయి ఆ ఐ ఔ. వీటికి నిర్ణయం ఏం తీసుకోవాలని నిర్ణయం కోసము స్థానేంతరతమ అనే పరిభాష వచ్చి స్థానంలో ఏదైతే అత్యంత సదృశంగా ఉందో ఆ వర్ణాన్ని పెట్టుకో అని చెప్పింది. ఇక్కడ అవర్ణానికి కంఠస్థానం కాబట్టి మన వృద్ధి వర్ణాల్లో 3 వర్ణాల నుంచి ఆ ఉంది, ఆ కూడా కంఠవర్ణమే. మనకు అరణ్యలో ఉండే ఆవిడ కంఠవర్ణమే. ఇక్కడ కంఠము కంఠము కలిసింది కాబట్టి అదే వర్ణం వస్తుంది, అంటే ఆ స్థానంలో ఆ వస్తుంది. అప్పుడు ఆరణ్య పక్కన నా ప్రత్యయం యొక్క ఆకారం, ఐకారం ఔకారం రాదు, ఎందుకంటే కంఠంతో పాటు తాలు వర్ణం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఔకారంలో కూడా కంఠంతో పాటు ఓష్ఠవర్ణం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం సాదృశ్యత ఎక్కువగా ఉండేది ఏదంటే ఏ వర్ణం అంటే ఆకారమే. కాబట్టి అకార స్థానంలో ఆకారం వృద్ధిగా వచ్చింది. అప్పుడు ఆరణ్య నా ప్రత్యయం కనుమందు లోపం చేశారు కదా, ఆ మిగిలింది. ఆ చుట్టూ చేత మనం లోపం చేస్తే నకారం కిత్తని పెట్టి కిత్తని పేరు పెట్టాం, దశ లోపద లోపం అయిపోయింది. అప్పుడు నాలో ఉండే ఆ మాత్రమే మిగిలింది. కాబట్టి అరణ్య ఆరణ్య ఆ. ఈ స్థితిలో మనం చెప్పుకునే యచిభం, అరణ్య ఆరణ్య ఆ ఈ స్థితిలో వస్తుందన్నమాట. యచిభం ఏముంటుంది, యకారాది ప్రత్యయం కానీ అంటే యకారం ఆదిలో కలిగినటువంటి ప్రత్యయం కానీ, అజాది అంటే అచ్చుల్లో ఉండే ఆది అక్షరం ఏదో ఒకటి అచ్చు ఆదిలో ఉన్నటువంటి ప్రత్యయం కానీ, లేదా స్వాది ప్రత్యయం కానీ పక్కన ఉంటే ముందున్న దానికి భా అని పేరు పెట్టాం. ఇక్కడ ఏముంది, మనకు అజాది ఉంది అంటే అచ్చు ఆదిలో ఉంది, అంటే నాలో ఆ మిగిలింది కదా, అంటే అచ్చు ప్రత్యయం ఆదిలో ఉంది కాబట్టి అలాంటి అజాది ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి భా అని పేరు పెట్టింది. భా అని పేరు పెట్టడం వల్ల ఏం లాభం వస్తుందంటే భస్య ఇదం అధికార సూత్రం. భస్య అధికారంలోకి వెళ్ళి పని చేసుకోవాలి. ఏం పని చేసుకోవాలి, భస్య అధికారంలో ఏ సూత్రం ఉంది అంటే ఎస్ ఏతిచ. ఏంటి ఎస్ ఏతిచ, ఇది వచ్చేసి భాసంజ పేరు పెట్టబడినటువంటి అంతిమ అవర్ణానికి లోపం అవుతుంది ఎప్పుడు తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే. ఇక్కడ నాలో ఉండే ఆకారం తద్దిత ప్రత్యమే కదా, తద్దిత ప్రత్యయం నుంచి వచ్చింది కాబట్టి ఇది కూడా తద్దితమే, అవర్ణం కూడా తద్దితమే. అలాంటి తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే ముందున్నటువంటి అరణ్యాలో ఉండే అంతిమ అకారానికి లోపం చేసింది. లోపం చేస్తే అరణ్య యకారంలో హలంతం అయిపోతాయి. అరణ్య ప్లస్ ఆ, అరణ్య ప్లస్ ఆ అంటే అరణ్యలో ఉండే యకారంలో ఉండే అకారం లోపించింది. ఎస్యేతిచ అనే సూత్రం చేత అది లోపించడం వల్ల యకారం హలంతమైంది. ఇప్పుడు నాలో ఉండే అకారం నా ప్రత్యయం యొక్క ఆకారం దీంట్లో కలిసేసరికి ఆరణ్య అయిపోయింది. ఆరణ్య అయిపోయిన తర్వాత మనకు విసర్గం కావాలి కాబట్టి మళ్ళీ కృత్ తదిత సమాసాశ్చ, ఎందుకంటే తదిత ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి ఆ తదిత ప్రత్యయం అంతిమంలో మొత్తానికి ప్రాతిపదికని పేరు వస్తుంది. ప్రాతిపదికని పేరు పెట్టగానే ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి స్వౌ జసమో చష్టాభ్యాం విశ్వ అనే సూత్రం చేత 21 ప్రత్యయాలు వస్తాయి. వాటికి విభాగం చేసుకుని మనం సుప్రత్యయం తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత దానికి రువు చేసి మళ్ళీ రువుకి విసర్గ చేసుకుంటే బాగా సిద్ధిలో ఏ విధంగా చెప్పామో విసర్గ రావడానికి పద్ధతి, అదంతా పద్ధతి చేసుకుంటూ ఆరణ్య ఇది రూపం సిద్ధ్యతి. ఈ రకంగా ఆరణ్య రూపం సిద్ధిస్తుంది. మిగిలిన రూపాలు కూడా ఇదే విధంగా ఉన్నాయని చెప్పాను. ఇక్కడ మనము ఇంతవరకు సుబంతాల గురించి, సుప్రత్యయాల గురించి, శబ్దం గురించి, రూప సాధన రూపసిద్ధి ఎలా ఉంటుందో చెప్పాడు. ఇంతవరకు మనం భాగాలు చూడండి, భాగాలో కూడా ఒక శబ్దమే దానికి రూపం నడిపించే భాగ, భాగవు, భాగా, భాగం, భాగవు, భాగాన్, ఈ రకంగా అంటే శబ్దాల ఉత్పత్తి. ఇది ఒక భాగ శబ్దాన్ని తయారు చేయడం వచ్చిందంటే దాన్ని బట్టి యాగ, త్యాగ ఇవన్నీ మనం ఇదే విధంగా ఉత్పన్నం చేయవచ్చు, రూపసిద్ధి తయారు చేయవచ్చు. ఒక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, శబ్దాల యొక్క ప్రక్రియ, శబ్దోత్పత్తి యొక్క ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది చెప్పాడు. అట్లా రకరకాలుగా స్త్రీలింగంలో శబ్దాన్ని ఉపయోగించి, పుల్లింగ శబ్దాన్ని ఉపయోగించి భిన్న భిన్న రకాలుగా సమాస పదాన్ని, విగ్రహ పదాన్ని ఉపయోగించి కొన్ని మనకు రూపసిద్ధులు చూపించాడు. మనకు అదే క్రమంలో భాగాలు సిద్ధి చెప్పేటప్పుడు ఇక్కడ భాగాలో వృద్ధి ఏ సూత్రంతో చేశాము, భాగాలో వృద్ధి ఏ సూత్రం చేశామంటే అంగాధికారంలో ఉన్నటువంటి అత ఉపధాయ, బజుధాతులో ఉన్నటువంటి అకారానికి అత ఉపధాయ అనే సూత్రం వచ్చేసి ఉపదాలో ఉండే అకారానికి వృద్ధి అవుతుందని చెప్పింది.
కాబట్టి వృద్ధి చేశాం. వృద్ధి అంటే ఏమిటన్నప్పుడు వృద్ధి రాదే సూత్రం వచ్చి చెప్పింది. ఆ ఐ ఔకి వృద్ధి అని పేరు. అది వచ్చి వృద్ధి చేస్తా అంటే వృద్ధి అని అడిగినప్పుడు సమాధానం కోసం ఈ రూపసిద్ధి మనకు ముఖ్యంగా ఇక్కడ ఈ స్థలాన్ని చూపించాలి. అంటే మొత్తానికి భాగంలో వృద్ధి అత ఉపధాయా అనే సూత్రం చేత వృద్ధి అయింది. నెక్స్ట్ ఏంటి? నాయక. నాయకలో వృద్ధి ఏ సూత్రం చేయింది? నాయకలో వృద్ధి కాదు, నాయకలో ముఖ్యంగా ఏమైంది? గుణమైంది. ఏ సూత్రం చేత అయింది గుణము? నాయకలో గుణం ఏ సూత్రం చేత అయింది? గుణమైందా వృద్ధి అయిందా? వృద్ధి అయింది. ఇక్కడ కూడా ఏమైపోయింది? నాయకలో కూడా వృద్ధి చేశాం, కానీ ఏ సూత్రం చేశాము? అచో ఈనితి. అచో ఈనితి అనే సూత్రం చేత వృద్ధి చేశాం. ఇదేమంటుంది? ప్రత్యయం పక్కన ఉంటే అజంతు ధాతువుకు వృద్ధి అవుతుంది, కానీ ఇత్తు నిత్ ప్రత్యయం పక్కన ఉంటే. కాబట్టి ఇక్కడ నుల్ ప్రత్యయంలో నిత్ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి అజంత అంగం కూడా ఉంది. అచ్చు అంతిమంలో ఉన్నటువంటి ధాతు కూడా కాబట్టి దానికి నీకి వృద్ధి ఐ చేసింది. అప్పుడు నై అయిపోయింది. ఏచోయ వాయావహ సహాయంతో నాయక రూపసిద్ధి తయారైంది. అంటే నాయకలో వృద్ధి అచో ఈనితి అనే సూత్రం చేత వృద్ధి చేశాము. భాగలో అతో పదాయ. అదేవిధంగా చీ చేయ ధాతులో కూడా అచో ఈనితి అనే సూత్రం చేత వృద్ధి అవుతుంది. స్టుయి స్థుతౌ ధాతువులో కూడా అచో ఈనితి అనే సూత్రం చేత వృద్ధి అవుతుంది. ఇంకోటి కారక అనే రూపంలో కూడా రూపసిద్ధిలో కూడా అచో ఈనితి అనే సూత్రం వృద్ధి ప్రాప్తమైంది, కానీ ఆ సూత్రం సహాయం చేత వృద్ధి కాకపోవడం వల్ల ఉదంద్రపరహ సహాయం చేత అంటే వృద్ధి అయిపోయింది. కుదురు స్థానంలో కార అయిపోయింది, కానీ రుకార స్థానంలో వృద్ధి ఎప్పుడు చేసినా కూడా ఉదంద్రపరహ సహాయంతో ఆ రువర్ణ స్థానంలో వృద్ధి ప్రసిద్ధమైనప్పుడు ఆరుగా మారిపోతుంది. అందుకే ఉదంద్రపరహ సహాయం చేత వృద్ధి కార్ అయిపోయింది. అంటే కుదురు స్థానంలో రుకార స్థానంలో వచ్చినటువంటి వృద్ధి ఆరుగా మారిపోయింది, అంటే కార్ అయిపోయింది. ఆ రకంగా కారక రూపసిద్ధి మనకు సిద్ధించింది. శాలీయలో వృద్ధి ఏదంతా చేశామని ఇక్కడ శాలీయలో ఏం చేశాము? తద్దితేస్వ అచామ్యాదేహి కాకుండా ఇక్కడ మనకు ముఖ్యంగా వృద్ధ సంజ్ఞకం పేరు పెట్టబడి ఏది వృద్ధి తత్ర భవ అనే సూత్రం చేత మనం అని ప్రత్యయం చేసుకుంటూ ఉంటే అప్పుడు వృద్ధాచ ఆల్రెడీ వృద్ధ సంజ్ఞ కలిగినటువంటి శబ్దం మన దగ్గర ఉంది. అలాంటి వృద్ధ సంజ్ఞకంతో కూడుకున్నటువంటి శబ్దం ఏదైతే ఉందో అక్కడ వృద్ధాచ అనే సూత్రం చేత ఛా ప్రత్యయం వచ్చింది. వృద్ధాచ. అప్పుడు ఛా స్థానంలో అంగాధికారంలోకి వెళ్ళి ఈ ఆదేశం చేసుకుని శాలీయ రూపాన్ని తయారు చేశాము. అదేవిధంగా మాలీయ నిన్న మనం చెప్పుకున్నాం మనం. ఔపగవ ఇక్కడ మనకు గుణం అయిపోయింది, అంటే వృద్ధి గుణం రెండు అయిపోయింది. తద్దితే స్వచామాదే అనే సూత్రం చేత వృద్ధి అయిపోయింది ముందు అచ్చులు ఆది అచ్చుకు. అదేవిధంగా గుణం అంటే ఉపగులో ఉన్నటువంటి ఉకారానికి గుణం చేశాం ఓదు గుణ అనే సూత్రం చేత. అందుకే వృద్ధి గుణం రెండు అయ్యాయి. ఐతికాయనలో ఇక్కడ కేవలం వృద్ధి అయిపోయింది. ఆరణ్యాలు కూడా తద్దితే స్వచామాదే అనే సూత్రం చేత వృద్ధి చేశాం. ఇప్పుడు ఈ రకంగా మనకు రూప ప్రక్రియ చేసుకున్నాము. ఇప్పుడు సేమ్ అదే విధంగానే ఏంటండి ఇంతవరకు శబ్దాల ఉత్పత్తి ఎలా తయారవుతుందని చెప్పుకున్నాం. ఇప్పుడు లకారాలను ఉపయోగించి మనకు లకారాలు 10 ఉన్నాయని చెప్పాం కదా. లకారాలను ఉపయోగించి రూప సిద్ధి ఎలా ఉంటుంది? మనకు 10 లకాలు చెప్పాను. లట్టు, లిట్టు, లుట్టు, లిట్, లోట్, లంగ్, లింగు, ఆశ్రిలింగు, లుంగు, లింగు. ఈ రకంగా మొత్తం 10 లకారాలు ఉన్నాయి. ఆ 10 లకారంలో మనకు ప్రతి లకారంలో కూడా 3 పురుషాలు ఉన్నాయి. ప్రథమ పురుషము, మధ్యమ పురుషము, ఉత్తమ పురుషము. ఇప్పుడు ఆ లకారాల యొక్క పద్ధతి ఎలా ఉంటుంది, రూప శుద్ధి ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకు ఒక లకారాలను ఉపయోగించి రూప సాధన ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ మనకు లకారంలో వచ్చేసి అచైషీత్ అనే రూపాన్ని ఇచ్చాడు. అచైషీత్ అంటే చీ ధాతుతో తయారు చేయబడినటువంటి శబ్దం అచైషీత్. ఇది ఏ లకారం అంటే లుంగు లకారం. ఏ లకారం అండి? లుంగు లకారం. లుంగు లకారం ఎప్పుడు ఏ కాలంలో ఉపయోగిస్తాము? అద్యతన భూతకాలంలో, అంటే ఈ రోజు జరిగిపోయినటువంటి భూతకాలం చెప్పేటప్పుడు లుంగు లకారం ఉపయోగిస్తాము. ఇక్కడ లుంగు లకారంలో ప్రథమ పురుషము ఏకవచన రూపం ఇచ్చాడు.
అచైషీత్ అంటే ఎన్నుకున్నాడు అని అర్థం. సహ అచైషీత్, దీని యొక్క ప్రయోగం ఎలా ఉంటుంది? అచైషీత్ అంటే ఎన్నుకున్నాడు, అంటే ఎన్నేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఎప్పుడు ఎన్నుకున్నా? ఈ రోజు ఎన్నుకున్నాడు, నిన్న మొన్న ఎన్నుకోలేదు, ఈ రోజు ఎన్నుకున్నాడు, ఈరోజు ఎన్నుకోబడ్డాడు. అలాంటి వ్యక్తిని చెప్పడం కోసం అచైషీత్ అంటాం. ఎందుకంటే చీ ధాతుతో తయారైంది. ఏ లెక్క? లుంగు లెక్క ప్రథమ పురుషం ఏకవచనంలో. అచైషీత్ కి రూపసిద్ధి ఎలా ఉంటుందో ఇదో మనం చూద్దాము. నీటిగా రాసుకోండి ఇక్కడి నుంచి. ఇది ఎందుకంటే మనకు శబ్దాల్లో స్వాదుత్పత్తి చెప్పుకున్నాం. అంటే స్వాదుత్పత్తి అంటే సు ఆదికి ఉత్పత్తి ఎలా, అంటే 21 ప్రత్యయాలకు ఉత్పత్తి ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది. మనకు ఒకటి కావాలనుకుంటున్నాం, దాన్ని ఏ విధంగా వ్యవస్థ చేశామో మహర్షి పాణిని ఏ రకంగా వాటిని విభాగం చేసి దాంట్లో ఒక ప్రత్యయం తీసుకొచ్చాడు. అదేవిధంగా ధాతువులలో కూడా సుబంతాలు చెప్పుకున్నాము. అదేవిధంగా తింగంతాలు అంటే ధాతువులు, తింగంతాలలో ప్రత్యయాలు వచ్చినప్పుడు రూపసిద్ధి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకు నేర్పించబోతున్నాడు. అంటే తింగు ప్రత్యయాలు కూడా 18 ఉన్నాయి. తిప్ ప్లస్ జి, సిప్ ప్లస్ థ, మిప్ వస్ మస్, ఇవి పరస్మ పదంలో 9 ప్రత్యయాలు. అదేవిధంగా ఆత్మనేయ పదంలో తా ఆతాం ఝ, థాస్ ఆథాం ద్వం, ఇట్ వహి మహిన్, వీటిని తింగ్ ప్రత్యయాలు అంటాం. ఏమంటా అండి? తింగ్ ప్రత్యయాలు. సుప్ అంటే సు ఔజస్ నుండి మొదలుకొని లాస్ట్ సుప్ వరకు ఉండేటువంటి 21 ప్రత్యయాలు తీసుకున్నాం. ఇక తింగ్ అనగానే తిప్ తస్ లో ఉండే తీ తీసుకున్నాము. లాస్ట్ లో ఇట్ వహి మహింగ్, మహింగ్ లో ఉండే అంతిమ ప్రత్యయం గకాన్ని తీసుకున్నాం. అంటే తింగ్ అనగానే మనకు 18 ప్రత్యయాలు గుర్తు రావాలి. ఈ 18 ప్రత్యయాలు వచ్చినప్పుడు రూప ప్రక్రియ ఎలా ఉంటుందో, అది ఏ రకంగా మనకు ఆ 18 ప్రత్యయాన్ని తొలగించుకుంటూ ఒకే ప్రత్యయం ఎలా తీసుకొస్తామనేది ఈ ప్రక్రియ చూద్దాం. అది సు ఆదికి ఉత్పత్తి కాబట్టి స్వాదుత్పత్తి అంటాము. ఇక్కడ తింగ్ ఆదికి ఉత్పత్తి చేయాలి కాబట్టి, తింగ్ అంటే 18 ప్రత్యయాల నుంచి తిప్ ఆది క్రమంగా మనం ఉత్పత్తి చేసుకోవాలి కాబట్టి దీన్ని తిబాది ఉత్పత్తి అంటాం. తిప్ ఆదికి ఉత్పత్తిని తిబాది ఉత్పత్తి. తిప్ తస్ జి, సిప్ తస్ థ, వీటికి ఉత్పత్తి చేయాలి కాబట్టి వీటిని తిబాది ఉత్పత్తి అంటాం. ఇది లకారంలో మాత్రమే ఉపయోగిస్తాము. స్వాదుత్పత్తి అనేది శబ్దాల్లో మాత్రమే వస్తుంది. అస్తు. ఇప్పుడు అచైషీత్ అనే రూపము మెయిన్ హెడ్డింగ్ పెట్టుకోండి. అచైషీత్, అచైషీత్ పరిశిష్టం ముందు పెట్టుకోండి. అది గ్రూప్ లో పెట్టారు, లేదంటే నేను కూడా గ్రూప్ లో రాసి పెట్టాను. రూపసిద్ధి రూప ప్రక్రియ మొత్తం రాశానండి, అది మీ ముందు పెట్టుకోండి. ముందు పెట్టుకొని తప్పులు లేకుండా రాసుకోవచ్చు. అచైషీత్ అంటే ఎన్నుకున్నాడు. అచైషీత్ అంటే దాని అర్థం ఏంటండి? ఎన్నుకున్నాడు అని అర్థం. అచైషీత్ ఏ లకారంలో? లుంగు లకారంలో ఉంది కాబట్టి లుంగు లక ఈ రోజు రీపైన భూతకాలం చెప్పేటప్పుడు ఉపయోగిస్తా అని చెప్పాను. కాబట్టి ఎన్నుకున్నా అంటే ఈ రోజు ఎన్నుకున్నాడని అర్థం. మనకు రూపాన్ని చూడగానే అర్థం కాదు ఇది ఏ లకారంలో ఉంది. లకారం చూసినామంటే అది ఐడెంటిఫై చేస్తాం. లుంగు లకారంలో ఉంది, లంగి లకారంలో ఉంది. లంగి లకారం అంటే నిన్న మొన్న ఎన్నుకున్నాడని అర్థం వస్తుంది. లుంగు లకారం యొక్క రూపం కాబట్టి ఆ రూపం చూడగానే ఈ రోజు ఎన్నుకున్నాడని అర్థం అవుతుంది. అస్తు. అచైషీత్. ఇప్పుడు అచైషీత్ రూపసిద్ధి ఎలా తయారైంది? దాంట్లో ధాతువు ఏంటి రాసుకోండి. చెయ్యి చేయనే ధాతు. చెయ్యి చేయనే సైడ్ ని రాసుకోండి. మనకు రూపసిద్ధి ఎలా చెప్పాను అదే విధంగా రాసుకోండి. పీడిఎఫ్ కానీ నేను పంపిన ఫోటో కాపీ కానీ మీరు దగ్గర పెట్టుకొని రాసుకోండి. చెయ్యి ధాతు అండి. బ్రాకెట్ చేయనే అని రాసుకోండి. బ్రాకెట్ లో చేయనే. చేయనే అంటే ఎన్నుకోవడం అని అర్థం. ఈ ధాతు యొక్క అర్థం ఏంటి? ఎన్నుకోవడం. ఎన్నుకోవడం, ఎన్నుకోవడం. ఓకే. చీ ధాతుకు అర్థం ఎన్నుకోవడం. సరే, చీ అనే దానికి ముందు ధాతు అంటున్నాము. ధాతునకు ధాతు అని పేరు పెట్టింది ఎవరు? పూర్వవత్. ఇక్కడ కూడా రాసుకున్నాం. భూవాదయో ధాతవ. భూవాదయో ధాతవ. ఇక్కడ ముందు హలంతం ఇచ్చే డైరెక్ట్ గా. మనం పదవాళ్ళ ముందు ధాతు సంధ్య పేరు పెట్టుకున్న తర్వాత రాసుకోవచ్చు. వెనక ముందు పెద్ద విషయం కాదు. రాసుకోండి. భూవాదయో ధాతవ. ఇది సూత్రం అండి. అనేన సూత్రేణ రాసుకోండి. అనేన సూత్రేణ చి, చి ధాతు రాసుకోండి. చి ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. చి, చి అని కొటేషన్ లో పెట్టుకోండి. చి ఇత్యస్య, ఇత్యస్య, చి ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. ధాతు సంజ్ఞా భవతి. ఈ సూత్రం చేత చి అనే దానికి ధాతు అని పేరు పెట్టబడింది. చి అనే దానికి ఏం పేరు పెట్టబడింది? ధాతు సంజ్ఞ, ధాతు అని పేరు పెట్టబడింది.
ధాతునకు ధాతుని పేరు పెట్టింది ఎవరు? భూవాదయో ధాతవ అనే సూత్రం వచ్చేసి దీనికి ధాతు అని పేరు పెట్టింది అన్నమాట. ఏమంటే ముందు ఆల్రెడీ మనం రెడీమేడ్ ఉపయోగించుకుంటాం, ఎవరు పెట్టారని తెలియదు, అలవాటు అయిపోయిన ధాతు అంటే దీని ప్రత్యయం అంటే అదో డైరెక్ట్గా ఉపయోగించుకుంటున్నాం అనమాట. కానీ వాస్తవంగా మనం ఎలా వచ్చిందంటే ధాతునకు ధాతు అని పేరు, భూవాదయో ధాతవ అనే సూత్రం చేత చి అనే దానికి ధాతు అని పేరు పెట్టబడింది. ఎందుకంటే మహర్షి పాణిని ఈ విధంగా సూత్రం రచించిన తర్వాత అవన్నీ చెప్పాడు అనమాట. కాబట్టి మనకు ముందు ఆయన మనసులో ఉన్నాయి, ఇట్లా రాసినప్పుడు దీన్ని ధాతు అంటే, ఈ విధంగా రాసిన ప్రత్యయం అంటే ముందు ఆయన కల్పించాడు, ఊహించాడు. ఆ రకంగా ఊహించే ముందు అన్ని చెప్పిన తర్వాతనే ఈ రకంగా నామకరణం చేశాడు. అస్తు. ఇప్పుడు ధాతుని పేరు పెట్టుకున్నాం. ధాతుని పేరు పెట్టుకోగానే ధాతులో ఉండే కొన్ని అనుబంధాలు తీసివేయాలి. రాసుకుని దాని కిందనే హలంత్యం. హలంత్యం చూడండి, మాటి మాటి కొన్ని చాలా సూత్రాలు రిపీట్ అవుతూ ఉంటాయంట. అవే సూత్రాలు రిపీట్ అవుతూ ఉంటాయి మాటి మాటికి. ఏదో ఒకటి రెండు సూత్రాలు కొత్తవి వస్తూ ఉంటాయి, ప్రతి వస్తాయి కొత్తవి, కానీ రెండో మూడో వస్తూ ఉంటాయి అంతే. కాబట్టి మాటి మాటికి రిపీట్ అవుతుంటాయి కాబట్టి మీకు అందరికీ అర్థమవుతుంది. నోట్స్ నీట్గా రాసుకోండి. ఇది కొంచెం విస్తారంగానే చెప్తాను, ముఖ్యమైనది కాబట్టి. హలంత్యం అనేన సూత్రేణ ధాతోః అంతిమ యకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ధాతోః అంతిమ యకారస్య ఇత్ సంజ్ఞా భవతి. అదంతా ఏముంటుంది? ఈ సూత్రం అనేన సూత్రం, ఈ సూత్రం చేత ధాతు అంటే చీ ధాతు అండి. మనకు ఏ ధాతు? చీ ధాతు. చీ ధాతులో ఉండేటువంటి అంతిమ ఏంటి? యకారం కదా. చర్చ జజ యకారస్య దానికంటుంది. ధాతో అంతిమ, ధాతులో ఉండే అంతిమ యకారానికి, ధాతో అంటే ధాతువులో ఉండే అంతిమ యకారానికి ఇత్ సంజ్ఞా భవతి, ఇత్ అని పేరు వచ్చింది. ఓకే, ఇత్ అని పేరు పెట్టగానే తస్య లోప సిద్ధంగా ఉంటుంది. కాబట్టి అది చేస్తుంది, నువ్వు ఎవరికైతే ఇత్ అని పేరు పెట్టావో దాన్ని లోపం చేసే. తస్య లోప రాసుకుందాం కింద. తస్య లోప. అక్కడ ఇవన్నీ ఇవ్వలేదండి, ఎందుకంటే చూడు ఒకసారి ఇచ్చిన తర్వాత ఇచ్చారని చెప్పి డైరెక్ట్ గా మాట్లాడుకుంటూ వెళ్తామంట. ఆ విధంగా నేను చెప్పినా అని చెప్పి ఇంకా మాటి మాటికి ఇవ్వడమంట. తస్య లోప తస్య లోప అని చెప్పి స్టార్టింగ్ గా కొన్ని చెప్పాం. ఓకే అండి. తస్య లోప అనేన సూత్రేణ ఇత్ సంజ్ఞకస్య లోపః భవతి. అనేన సూత్రేణ ఇత్ సంజ్ఞకస్య లోపః భవతి. ఇత్ సంజ్ఞక ఇత్ అని పెట్టినా, యాకి పెట్టినా కదా, ఆ యకానికి లోపం అయిపోయింది. లోపం అంటే ఏమిటి? లోపహిత్ కిం రాసుకోండి. అదర్శనం లోపః. అదర్శనం లోపః. అనేన సూత్రేణ అదర్శనస్య ఇత్ సంజ్ఞా భవతి. ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందండి రూపం. నీట్ గా రాసుకోండి. ఇది ఒక్క రూపం వచ్చిందంటే మొత్తం 10 లకాల యొక్క రూప ప్రక్రియ మీకు అర్థమవుతుంది. ఇది ఒక్కటి బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ చెప్పే త్రివాది ఉత్పత్తి కూడా ఒకేసారి చెప్తాం. స్వాది ఉత్పత్తి ఏ విధంగా చెప్పానో, భాగాలు విసర్గం రావడానికి పద్ధతి ఏదైతే ఒకేసారి చెప్పామో ఇది కూడా ఒకేసారి చెప్తాం. మాటి మాటికి 18 ప్రత్యయాలు చూపించాం. అందుకే ఈ త్రివాది ఉత్పత్తి కూడా ఒకేసారి చెప్తాం. తర్వాత మనం సొంతంగా రాయాల్సి ఉంటుంది, మనసులో పెట్టుకొని ఊహించి రాయాల్సి ఉంటుంది. కాబట్టి నీట్ గా రాసుకోండి, అర్థం చేసుకుంటూ రాసుకోండి. ఎక్కడ అర్థం కాకపోయినా వెనకబడి అడగండి, ఇబ్బంది లేదు, ఎప్పుడైనా అడగచ్చు. ఇప్పుడు పాఠంలో కూడా అడగచ్చు మీరు. అస్తు. అదర్శనం లోప అనేన సూత్రేణ అదర్శనస్య ఇత్ సంజ్ఞా భవతి. అదర్శనస్య కనిపించకుండా చేయడాన్ని ఇత్ అంటాము అని చెప్పింది. అదర్శనస్య ఇత్ అదర్శనస్య లోప సంజ్ఞా భవతి. లోపం అంటే ఏం లేదు, కనిపించకుండా చేయడాన్ని లోపం అంటాము. కాబట్టి అనేన అదర్శనస్య లోప సంజ్ఞా భవతి. అదర్శనస్య అంటే కనిపించకుండా పోవడాన్ని లోపం అంటాము. అదర్శనస్య కనిపించకుండా పోవడాన్ని లోప సంజ్ఞా భవతి, లోపం అని అంటాము. అస్తు. ఇప్పుడు లోపం చేస్తే ఏం మిగిలింది మనకు? లోపం చేయాలి చెప్పినా కదా, తస్య లోపం చేసుకో. లోపం చేస్తే ఏం మిగిలింది? యకారానికి లోపం చేస్తే చీ మిగిలింది. రాసుకొని కింద చీ. ఇప్పుడు చీకి ఎదురుగా బాణం గుర్తించి రాసుకోండి. భూతే ఏంటండి? భూతే. భూతే ఇది సూత్రం అండి. భూతే ఏమంటుంది? ఒక్క నిమిషం క్షమ్యతాం. ముందు ధాతుని పేరు పెట్టుకోవాలి. ఏంటండి? ధాతోః. చీ ధాతు కదా, ఇప్పుడు ధాతోః రాసుకుందాం. దానికంటే ముందు ధాతోః.
ధాతో. మనం ధాతు వచ్చిన తర్వాత ధాతు పక్కన ప్రత్యయం తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా ధాతుకి అధికారంలోకి వెళ్ళాలి. కాబట్టి ముందు ధాతు సంధి అని పేరు పెట్టుకుంటున్నాం. ధాతో ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. అస్మిన్ రాసుకున్నాం. అస్మిన్ ధాత్వధికారే. ఈ ధాతుకి అధికారంలో అస్మిన్ ధాతు అధికారే. అస్మిన్ ధాతు అధికారే. ఇప్పుడు రాసుకున్నాం భూతే. ఈ ధాతుక యొక్క అధికారం ఏముందంటే సూత్రం ఏముందంటే భూతే. భూతం అంటే ఏమిటండి? భూతకాలం అని అర్థం. ఏంటి? భూతకాలం. భూతే. ఇది సూత్ర సంఖ్య ఎంత అండి? సూత్ర సంఖ్య 3, 2, 84. ఏంటి? 3, 2, 84. ఇదేమంటుంది? భూతే అనేది కూడా ధాతో ఏ విధంగా అయితే అధికార సూత్రమో భూతే అని కూడా అధికార సూత్రం అంట. ఏంటండి? భూతకాలం. భూతే అంటే తాత్పర్యం భూతకాలం అర్థం. అంటే కొంచెం భూతకాలం యొక్క అధికారం నడుస్తుంది. అంటే భూతకాలం చెప్పడం కోసం ఎన్నైతే ప్రత్యయాలు ఉన్నాయో ఇవన్నీ ఇక్కడే ఉంటాయంట. ఈ అధికారంలో ఉంటాయి. భూతకాలాన్ని ఏ భూతకాలం? ఈ రోజు జరిగిపోయే భూతకాలం చెప్పడం కోసము ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో అవన్నీ కూడా భూతే అనే అధికారంలో ఉన్నాయి. భూతే అనే అధికారంలో ప్రత్యయాలు వచ్చే మనకు ఆ భూతకాల అర్థాన్ని సంకేతిస్తాయన్నమాట. అస్తు రాసుకుని భూతే కొటేషన్ పెట్టుకుని సూత్రం సింపుల్ గా ఉంది. ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. భూత ఏంటి? అధికార సూత్రం అంట. ఎక్కడి వరకు? తర్వాత ఇది భూతకాలం చెప్పడం కోసం ప్రత్యయాలు కొన్ని అన్ని ఒకే చోట ఇచ్చాడు. తర్వాత ఏముంది? వర్తమానే లట్ ఇది సూత్రం ప్రాక్ భవతి. ఈ భూతే అనే సూత్రం యొక్క అధికారం ఎంతవరకు వస్తుందంటే దీనికి ఎదురుగా అట్లే ముందుకు వెళ్తూ పోతేనా వర్తమానే లట్ అని ఒక సూత్రం వస్తుందండి. ఏంటి? వర్తమానే లట్. ఆ సూత్రానికంటే ముందు ఎన్నైతే ప్రత్యయాలు ఉన్నాయో అవన్నీ కూడా భూతకాలంలోనే అవుతాయి. భూతకాలం చెప్పడం కోసం వస్తాయి. నెక్స్ట్ ఇదే అధికారంలో భూత నుంచి మొదలుకొని అట్లా ముందుకు సూత్రాలు చెప్పుకుంటూ పోతే ఒక సూత్రం ఉందంట. ఏది? వర్తమానే లట్. ఏంది? వర్తమానే లట్. ఈ లట్ల కాలానికి ముందు వరకు ఎన్నైతే ప్రత్యయాలు ఉన్నాయో అవన్నీ కూడా భూతకాలంలో వస్తాయి. అవన్నీ కూడా భూతకాలంలో ఉంటాయి అంటున్నాడు. ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అలవాటు కావాలి మనకు. ఏంటి? 3, 2, 84. ఇదే ఒకటో భాగం ఉంటుంది. 3, 2, 84. 379 పేజీ మహోదయ. 379 ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను చెప్పింది అది ఉంటుంది చూడండి. భూతే చూడండి. భూతే సింపుల్ గా ఉంది. ఇదే అధికార సూత్రం అంట. భూతే సప్తమి విభక్తి ఏకవచనం. డైరెక్ట్ గా అర్థం ఇచ్చాడు. ఎక్కడి వరకు అంట? వర్తమానే లట్. ఇది ఒక సూత్రం. ఇది ఎక్కడుంది? 3వ అధ్యాయము 2వ పాదం 123వ సూత్రం అంట. ఓకేనా? అంటే ఇది 84 నుంచి స్టార్ట్ అయ్యి 123వ సూత్రం వరకు అంట. 3వ అధ్యాయము 2వ పాదంలో 84 సూత్రం. అంటే భూత ఈ సూత్రం నుండి మొదలుకొని అక్కడన్ని 123 ఇదే పాదంలో 123వ సూత్రం వరకు భూత యొక్క అధికారం నడుస్తుంది. అంటే ఇక్కడ 84 నుంచి స్టార్ట్ అయితే దాదాపుగా అక్కడ 20 ఇక్కడ 40 ప్రత్యయాలు ఉన్నాయి. 40 ప్రత్యయాలు ఈ భూతకాలంలో వస్తాయి. భూతకాలం చెప్పడం కోసం వస్తాయి. ఎక్కడి వరకు? వర్తమాన లట్ అనే సూత్రం ఎక్కడైతే ఉందో దానికంటే ముందు వరకు. మళ్ళీ అక్కడి నుంచి వర్తమాన కాలం స్టార్ట్ అవుతుంది. భూతకాలం అంటే మనకు ప్రత్యయాలు ఏవి కావాలనుకున్నా ఈ రోజు జరిపే భూతకాలం కావచ్చు, నిన్న మొన్న జరిపిన భూతకాలం కావచ్చు, ఇంకా పరోక్ష లిట్ అది కూడా భూతకాలం కదా. అట్లా భూతకాలానికి సంబంధించినటువంటి ప్రత్యయాలన్నీ కూడా ఈ భూతే అధికారంలోనే ఉంటాయి. అవి ఎంతవరకు అంటే వర్తమాన లట్ సూత్రం 123 క్రమంలో ఉంది, సూత్ర సంఖ్యలో ఉంది. ఆ సూత్రం రావడానికి ముందు ఎన్నైతే ప్రత్యయాలు ఉన్నాయో అవన్నీ కూడా భూతకాలంలో వస్తాయి అని చెప్పాడు. అందుకే ఇత్యతః పూర్వం ఏ ప్రత్యయా విధీయంతే. ఇక్కడ నుంచి మొదలుకొని ముందు ఏవైతే ముందు ఏవే సూత్రాలు ఉన్నాయో ప్రత్యయా విధీయంతే ప్రత్యయాలు విధించబడతాయో తే అవి అన్ని కూడా భూతే కాలే భవంతి. భూతకాలాన్ని చెప్పడం కోసము వస్తాయంట. భూతే కాలే భవంతి భూతకాలంలో అవుతాయి. ఇది అధికారం వేదితవ్యం. అలా అధికారం ఉంది అని తెలుసుకోవాలి. ఓకే ప్రకృతి వంశరామ మళ్ళీ ముందుకు వచ్చేయండి. ఊరికి ఇది ఏం చెప్పిండే? భూతకాలంలో ప్రత్యయం తెచ్చుకో అని చెప్పి మా అధికారంలోకి వెళ్ళి భూతకాలంలో కొన్ని ప్రత్యయాలు అంటే భూతకాలం చెప్పడం కోసం ప్రత్యయాలను అవి తెచ్చుకో అని చెప్పింది. ఇదేం ప్రత్యయం చెప్పలేదు. ఏ ప్రత్యయం వస్తుంది?
ఊరికే ఇక్కడి నుంచి మా అధికారంలోకి వచ్చి ఏ ప్రత్యయం వచ్చినా కూడా అవన్నీ భూతకాలను ద్యోతిస్తాయని ఊరికి అధికారం చెప్పింది. మా దగ్గర ఉండేటువంటి భూతకాల ప్రత్యయాలే, అంటే భూతకాలం చెప్పడం కోసం ఉంటాయి. అందుకే భూత ఇద అధికార సూత్రం. ఈ అస్మిన్ అధికారం ఏముందంట? లుంగ్. ఏంటండి? లుంగ్ అనే సూత్రం ఉందంట. ఏ సూత్రము? లుంగ్. సూత్రమే లుంగ్ అండి. మన లుంగు లకారం కాదు, లుంగు లకారం కూడా ఉంది. కానీ లుంగ్ అని ఒక సూత్రం కూడా ఉంది. అష్టాధ్యాయ సూత్రంలో మహర్షి పాణిని రచించారు. లుంగ్ అని ఒక సూత్రం. షాయద్ దీని వల్ల ఈ లుంగ్ అనే సూత్రం వలన దానికి లుంగ్ లకారం పేరు పడి ఉండొచ్చు. అస్తు లుంగ్ అనే ఒక సూత్రము. ఇదేమంటుంది? భూతకాల అర్థంలో వర్తమాన ధాతో లుంగ్ ప్రత్యయ భవతి. సరే, నువ్వు భూతకాలంలో ఇవన్నీ ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రత్యేక భూతకాలం చెప్తాయని చెప్పారు. దాన్ని ఏ భూతకాలం అంటే చెప్తున్నామట. భూతే అర్థే, భూతకాల అర్థంలో వర్తమాన ధాతు. వర్తమాన ధాతు ఏంటి? చీ ధాతు. ఆ వర్తమాన ధాతు చేత లుంగ్ ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. ఏం చెప్పిందండి? భూతకాల అర్థం చెప్పడం కోసం లుంగ్ ప్రత్యయం వచ్చింది. లుంగ్ ప్రత్యయం ఎందుకు వస్తుంది? లుంగ్ అనగా మీకు ఏం గుర్తా? భూతకాల అర్థం చెప్పడం కోసం వస్తుంది కాబట్టి లుంగు లకారం అని చెప్పాం. చూడు, లుంగునుకు భూతకాల అద్యతన భూతకాలం అని చెప్పాను మీకు. లుంగ్ అంటే ఏమిటి? ఏదో జరిపిన భూతకాలం చెప్పడం కోసం లుంగ్ లకారం ఉపయోగిస్తాము. ఇది నా మాట కాదు, మహర్షి పాణి సూత్రం చెప్పామట. ఈ లుంగు ప్రత్యయం అనేది ఎట్లా వస్తుందంటే ఈదో జరిపిన భూతకాలం చెప్పడానికి మాత్రమే వస్తుంది అని ఈ లుంగ్ అనే సూత్రం చెప్పింది. ఒకసారి ఓపెన్ చేయండి. 3-2-110. 388 మహోదయ. 388. 388వ పేజ్ అంటే చూడండి. సూత్రం ఏంటో కింద ఉంది. 3వ అధ్యాయము 2వ పాదం 110వ సూత్రం. లుంగ్ ఎంత సింపుల్ గా ఉంది చూడండి. లుంగ్ ఇదేమో దీని అర్థం ఇచ్చాడు. దీంట్లో పద విభాగం లేదు, సింపుల్ గా భూతే అని అనువృత్తి ఉంది. ప్రథమ విభక్తి ఏకవచనం ఇచ్చాడు. అస్తు దీని అర్థ చూడండి డైరెక్ట్ గా. భూతే అర్థే అంటే భూతకాల అర్థంలో. ఈ లుంగ్ ఎక్కడ వస్తుందంట? భూతకాలం చెప్పడం కోసం. ఈ లుంగ్ యొక్క అర్థం ఏంటి? భూతే అర్థే వర్తమాన ధాతు. వర్తమాన ధాతు చీ ధాతు. చీ ధాతో లుంగ్ ప్రత్యయ పరశ్చ భవతి. లుంగ్ ప్రత్యయాలు పక్కనే వస్తాయి కదా అని డైరెక్ట్ చెప్పేసాడు. లుంగ్ ప్రత్యయ పరశ్చ భవతి. ఈ లుంగ్ ప్రత్యయ ఏ కాలంలో వస్తుంది? భూతే అర్థే. భూతే అర్థంలో వర్తమానంగా ప్రజెంట్ గా ఉండే ధాతు చేత లుంగ్ ప్రత్యయం వచ్చింది అని చెప్పింది. అందుకే రాసుకున్నాం మనం. ఇప్పుడు ఈ సూత్రం వచ్చింది లుంగ్ అని చెప్పింది కదా. ఈ లుంగ్ అనేది అసలు ఏంటి? ప్రత్యయం. ఎవరు చెప్పారు ప్రత్యయం అంటున్నాను? అప్పుడు దానికి ప్రత్యయ అనే సూత్రం వస్తుంది. మనం ముందు చెప్పుకున్నాం. ఇది వచ్చేసి లుంగ్ అనే దాన్ని ప్రత్యయం అంటాము. లుంగ్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి అని ఈ సూత్రం చెప్పింది. ఇది ప్రత్యయ. లుంగ్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి. లుంగ్ అనే దానికి ప్రత్యయ సంజ్ఞ అని పేరు వస్తుంది. సరే, రాసుకోండి అండి. ఇప్పుడు భూతే ఇదం అధికార సూత్రం రాసుకున్నారు. అస్మిన్ అధికార. భూతే అధికారం ఎంతవరకు? వర్తమాన లట్ అనే సూత్రం ముందు వరకు. ఫస్ట్ రాసుకోండి, దాని కింద రాసుకోండి. అస్మిన్ అధికారం ఏముంది? లుంగ్. లుంగ్ అనే సూత్రం రాసుకోండి. అనేన సూత్రేణ భూతే అర్థే. భూతే అంటే భూతకాల అర్థంలో. ఎంత స్పష్టంగా సింపుల్ గా ఉన్నాడు. భూతే అర్థే భూతకాల అర్థంలో. సప్తమి విభక్తిలో ఉన్నాయి. సప్తమి విభక్తిలో లోపల అందున అని చెప్పేది. భూతే అర్థే భూతకాల అర్థంలో. వర్తమానాత్ ధాతో. వర్తమానాత్ చీ ధాతో రాసుకోండి. వర్తమానాత్ చీ ధాతో లుంగు ప్రత్యయ భవతి. వర్తమానాత్ చీ ధాతో లుంగు ప్రత్యయ భవతి. వర్తమానాత్ చి ధాతో వర్తమానాత్ చి ధాతో లుంగు ప్రత్యయ భవతి. చి ధాతో లుంగు ప్రత్యయ భవతి. సూత్రం చెప్పా. దాని కింద రాసుకోండి. లుంగ్ అంటే ఏమిటి? ముందు లుంగు ప్రత్యయం పేరు పెట్టింది. అది రాసుకోండి. దాని కిందనే ప్రత్యయ అని సూత్రం రాయండి. అనేన సూత్రేణ లుంగ్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి. ముందు ప్రత్యయ అని సూత్రం రాసుకోండి, కొటేషన్లో పెట్టుకొని. అనేన సూత్రేణ లుంగ్ ఇత్యస్య. లుంగ్ అనే దానికి నువ్వు లుంగ్ అంటున్నావు కదా, దాని ప్రత్యయం ఎవరు చెప్పారు? ఈ సూత్రం చెప్పింది. లుంగ్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి. లుంగ్ అనే దానికి ప్రత్యయం అని పేరు. లుంగ్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి.
సరే ప్రత్యయం పేరు పెట్టినాం, లుంగ్ అనేదానికి ప్రత్యయం పేరు పెట్టినాం. ప్రత్యయ కుత్ర భవతి, ప్రత్యయ కుత్ర భవతి. నువ్వు ధాతు చేత లుంగు ప్రత్యయం వస్తుంది చెప్పావు. ఆ లుంగుకి పైన కూర్చుంటుందా, కింద కూర్చుంటుందా, ఎక్కడ కూర్చుంటుంది? ప్రత్యయ కుత్ర భవతి. దానికి సమాధానంగా పరశ్చ రాసుకోండి. పరశ్చ అనేన సూత్రేణ ప్రత్యయ పరే భవతి. ఈ సూత్రం చేత నువ్వు ప్రత్యయం అని ఎవరికైతే పేరు పెట్టావో ఆ ప్రత్యయం అనేది పక్కనే కూర్చుంటుంది. ఆ ప్రత్యయము ప్రక్కనే కూర్చుంటుంది. రాయండి, పక్కనే కూర్చోబెట్టి మళ్ళీ చీధాతుకు పక్కనే ఉంది లుంగ్ వచ్చేయండి. లుంగ్ అని రాయండి. ఇప్పుడు రాయండి చీ లుంగ్. ఈ సూత్రం అన్ని చెప్పిన తర్వాత అంత పని పూర్తి అయిపోయిందా అప్పుడు రాయాలా. చీ పక్కన లుంగ్ వచ్చింది, అంతవరకు రాయలా. చీ లుంగ్ ఇప్పుడు వచ్చిందా, ధాతునకు పక్కనే వచ్చింది కదా, చీ లుంగ్. దీనికి ఎదురుగా రాసుకోండి చీ లుంగ్. మహోదయ ఒకసారి పరస్చకి చెప్పరా మహోదయ అర్థం? అనేన సూత్రేణ ప్రత్యయ పరే భవతి. ప్రత్యయం అనేది పరంగా వస్తుంది. అనేన సూత్రేణ ప్రత్యయ పరే భవతి. పరే అంటే పక్కన వస్తుంది. అనేన సూత్రేణ ప్రత్యయ ధాతో పరే అని పెట్టి ధాతు శబ్దం యాడ్ చేసుకోండి. అనేన సూత్రేణ ప్రత్యయ ధాతో పరే భవతి. ధాతుకు పక్కనే వస్తుంది. ధాతునకు పక్కనే వస్తుంది. ధాతో పరే భవతి. ధాతు చీధాతు పరే అంటే పక్కన వచ్చింది కదా లుంగ్ అని. ఓకే, చీ లుంగ్, చీ లుంగ్. ఓకే అండి. ఇప్పుడు కొంచెం విశిష్టమైన సూత్రము రాసుకోండి. దానికంటే కూడా ఒక సూత్రం ముందు చెప్పాడు ఆయన రాసుకోండి ఇక్కడే. లహ కర్మణి చ భావే చ కర్మకేభ్యః. లహ కర్మణి చ భావే చ కర్మకేభ్యః. 537 అండి పేజీ. పేజ్ నెంబర్ అంటే 537 చూడండి. ముందు సూత్రం రాసుకోండి. 537లో ఉంటే పుస్తకాలు చూసి రాసుకోండి. లేదంటే పీడిఎఫ్ మీ దగ్గర ఉంది కదా, గ్రూప్ లో పెట్టారు, లేదంటే నేను పంపించినటువంటి ఫోటో కాపీలో చూడండి. పుస్తకాలు ఉన్న వాళ్ళు మటు ఖచ్చితంగా పుస్తకం ఓపెన్ చేయండి. పుస్తకం తీయడం అనివార్యంగా ఖచ్చితంగా. పుస్తకాలు ఎవరి దగ్గర ఉన్నాయో ఖచ్చితంగా ఓపెన్ చేయండి. మీరు నేను రాసింది మెయింటైన్ చేయకూడదు, మీరు ఆ బుక్ ఓపెన్ చేసి అలవాటు కావాలి. నేను కొంతవరకు మేము పట్టుకెళ్తాను, తర్వాత మిమ్మల్ని వదిలేస్తాను అక్కడ వెళ్ళినాక. అప్పుడు మీకు అవే సహాయపడతాయి. ఇప్పుడు తీయడం మొదలు పెట్టారనుకోండి, నీకు అలవాటు పడిపోతున్నాడు, దీన్ని ఈ రకంగా చూసుకోవాలి, ఈ రకంగా చెప్తున్నారని చెప్పి. కాబట్టి ప్రతిదీ ఒక చిన్న సూత్రం వచ్చిన సూత్రం వచ్చినా మళ్ళీ బరువు అనుకోకుండా, కష్టం అనుకోకుండా ప్రతిదీ ఓపెన్ చేసి చూడండి. ఎన్నిసార్లు ఓపెన్ చేస్తే అన్నిసార్లు కొత్త నీకు జ్ఞానోదయం కలుగుతుంది. కొత్తగా దీని అర్థం బయటకు వస్తుంది. ఒకసారి చూస్తే దాని అర్థం అంతా బయటకు రాదు మనకు. మాటికి చూడంగా అది మస్తిష్కంలో దృఢంగా బలంగా కూర్చుంటుంది. అస్తు. లహ కర్మణి చ భావే చ కర్మకేభ్యః. 3, 4, 69 సూత్రం. 3వ అధ్యాయము 4వ పాదము 69. దీని వెనకనే ఉంటుంది. ఓకే అండి. ఇది ఏమంటుందంటే ఒకసారి వినండి, తర్వాత రాయిస్తాను మీకు. లహ కర్మణి చ భావే చ కర్మకేభ్యః. ఇది సింపుల్ గా దీని యొక్క తాత్పర్యం ఏంటంటే, దీన్ని కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండదు. నేను సింపుల్ దీని ముఖ్య ఇది ఈ సూత్రం ఏం పని చేస్తుంది ఇక్కడ ఈ సూత్రం యొక్క పని ఏంటి, ఎందుకు వచ్చింది ఇక్కడ, ఇది ఏమంటుందంటే, ఇప్పుడు లహ అంటే ఏమిటి, లకారం అని అర్థం అండి. ఏంటి లహ సూత్రంలో మొట్టమొదటిలో ఉంది లహ కర్మణి చ భావే చ కర్మకేభ్యః. సూత్రం లహ ఉంది కదా, లహ అంటే ఏంటి, లకారం అని అర్థం. ఏ లకారము, లుంగు లకారం. ఏ లకారం అండి, లుంగు లకారం. ఓకేనా. లహ అంటే లకారం. ఈ లుంగు లకారము ఏ అర్థంలో వస్తుందండి, లుంగు లకారము బాగా లుంగు లకారం చెప్పాము. ఇవి ఏ అర్థంలో వస్తాయి, కర్మని చెప్పడం కోసం వస్తాయా, కర్తని చెప్పడం కోసం వస్తాయా, భావం చెప్పడం కోసం వస్తాయా? కర్త కర్మ భావం అని చెప్పుకునే కర్తృవాచ్యం కర్మవాచ్యం భావాచ్యం. అంటే ప్రత్యయం ఉందంటే ఖచ్చితంగా ఏదో ఒక అర్థాన్ని తీసుకొని రావాలా. ఇక్కడ లకారము లుంగు లకారం అంటున్నాము. ఈ లుంగు లకారం ఏ అర్థాన్ని తీసుకొస్తుంది, ఈ లుంగు లకారం వలన ఏ అర్థం బయటకు వస్తుంది అంటే,
దీనికి సమాధానంగా ఈ లకారాలు ఎందుకు వస్తాయంటే 10 లకారాలు, ఈ లకారం అంటే ఇక్కడే ఉండే కాదు, లుంగు లకారం కాదు, 10 లకారాలు. ఈ లకారాలు ఎందుకు వస్తాయంటే కర్తను కర్మను కర్తను చెప్పడం కోసము, లేదా భావాన్ని కర్తను చెప్పడం కోసం. మరొకసారి చెప్తున్నాను, ఈ లకారాలు ఎందుకు వస్తాయి? కర్త కర్మ అని చెప్పడం కోసం. కర్త ఒకటి కర్మ, రెండోది భావము కర్త. భావము కర్త ఎప్పుడు వస్తుంది? కర్త కర్మ ఎప్పుడు వస్తుంది అంటే సకర్మక ధాతువుల చేత లకారం అనేది కర్తలో కర్మలో వస్తుంది. సకర్మక ధాతు అంటే ఏమిటండి? ఏ ధాతువునకైతే కర్మ ఉంటుందో దాన్ని సకర్మ అంటాము. ఏం చెప్పాను? ఏ ధాతువునకైతే కర్మ ఉంటుందో దాన్ని సకర్మక ధాతు అంటాము. ఏ ధాతువునకైతే కర్మ ఉండదో దాన్ని అకర్మ అంటాము. ఏంటి? ఏ ధాతువునకైతే కర్మ ఉండదో దాన్ని అకర్మక ధాతు అంటాం. ఇప్పుడు కర్మ ఏముంటుంది? చిదు ధాతు అండి. చిన్నత్తి ఏంటి? చిద్ ధాతు. పగలగొడుతున్నాడు. ఇప్పుడు పగలగొడుతున్నాడు అనగానే చిదు ధాతుకి ఏంటి? పగలగొట్టడం. చిదు ధాతుకు అర్థం ఏంటి? పగలగొట్టడం. పగలగొడుతున్నాడు అనగానే మనకు ఏం పగలగొడుతున్నాడని ఆటోమేటిక్ ప్రశ్న కలుగుతుంది. ఏం పగలగొడుతున్నా అనే ప్రశ్న కలుగుతుంది. అంటే ఇది కర్మ. అందుకే చిదు ధాతు ఏంటి? సకర్మ అంటే కర్మతో కూడుకున్నటువంటి ధాతు. అలాంటి కర్మతో కూడుకున్నటువంటి ధాతులు ఏవైతే ఉన్నాయో అలాంటి ధాతువు చేత ఈ లకారాలు, లుంగు లకారం కావచ్చు, లట్ కావచ్చు, లోటు ఏదైనా కానీ, ఈ లకారం అనేటువంటి కర్తని చెప్పడం కోసం వస్తాయి, ఒకసారి కర్మని చెప్పడం కోసం వస్తాయి. ఇప్పుడు మనకు ముందు వచ్చాయండి నాయక, ఛాయక, అవన్నీ కర్త అని. అవన్నీ కర్తనే కదా. నాయక నాయకుడు, ఛాయక అంటే ఎన్నుకునేవాడు. ఇవి కర్తలో ఉన్నాయి కదా. అట్లా అక్కడ ఏ లకారం? మనకు లకారంగా శబ్దం వచ్చింది అక్కడ మొత్తానికి. ఇదొక మనం ధాతు లకారాలు తీసుకుంటాం. ఇలా లకారాలు ఏదో ఒకటి అర్థంలో వస్తాయన్నమాట. ఏంటి? లకారాలు ఏదో ఒక అర్థంలో వస్తాయన్నమాట. ఇక్కడ లుంగు లకారం ఉన్నాం. లుంగు లకారం ఏ అర్థంలో వస్తుందంటే కర్తలో వస్తుంది లేదా కర్మలో వస్తుంది. ఇది సకర్మక ధాతు అయితే దీని యొక్క తాత్పర్యం. ఒకవేళ అకర్మక ధాతు అనుకోండి, అకర్మక ధాతు పక్కన కర్త అని చెప్పడం కోసం వస్తుంది, లేదా భావాన్ని చెప్పడం కోసం వస్తుంది. కర్త లేదా భావం. ఓకే. ఈ లకారాలు ఎందుకు వస్తాయంటే కర్తని చెప్పడం కోసం వస్తాయి, లేదా కర్మని చెప్పడం కోసం వస్తాయి. సకర్మక ధాతుల చేత. సకర్మక ధాతులతో కర్త కర్మలు వస్తాయి. అకర్మక ధాతు ఎక్కడైతే కర్మ ఉండదో ఆ ధాతువుల చేత భావంలో కర్తలు వస్తాయి. ఏంటి? భావంలో కర్తలు. ఇక్కడ మనకు సూత్రంలో ఉంది. లహ అనేది కర్మని, చ అంటే కర్త. ఏంటి? లహ అంటే కర్మలో, చ అంటే కర్త అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ అకర్మక ధాతువులతోటి భావంలో చ ఉంది. చ అంటే కర్తలు. సకర్మక ధాతువుల చేత కర్త కర్మ, అకర్మక ధాతువుల చేత కర్త భావం లేదా భావం కర్త. సకర్మక ధాతువుల చేత కర్తలో వస్తాయి లేదా కర్మలో వస్తాయి. అకర్మక ధాతువుల చేత లేదా భావంలో వస్తాయి లేదా కర్తని చెప్పడం కోసం వస్తాయి. అకర్మక ధాతువుల్లో కర్మ ఉండదు, సకర్మక ధాతుల్లో భావం ఉండదు. సకర్మక ధాతుల్లో భావం ఉండదు, అకర్మక ధాతుల్లో కర్మ ఉండదు. ఓకేనా? ఇలాగా ఈ లకారాలు అనేటివి కర్తను చెప్పడం కోసం వస్తాయి, లేదా కర్మను కానీ లేదా భావాన్ని కానీ చెప్పడం కోసం వస్తాయి. కేవలం ఇదే తాత్పర్యం. ఈ లహ కర్మనిచ్చే చాకర్మ కేభ్య ఏమంటుందంటే, నువ్వు లుంగు లకారం తెచ్చుకున్నావు కదా, ఈ లుంగు లకారంలో ఎటువంటి అర్థాలు వస్తాయంటే లేదా కర్తను చెప్పడం కోసం వస్తాయి, లేదా కర్మని చెప్పడం కోసం వస్తాయి, లేదా భావం చెప్పడం కోసం వస్తాయండి అని చెప్పింది అంతే. అది సకర్మక ధాతు అయితే నువ్వు ఇప్పుడు తెచ్చే మనకి చీ ధాతు ఎన్నుకుంటున్నాడు, అది ఇక్కడ మనకు కర్త అర్థంలో వచ్చింది. ఏంటండి? ఇక్కడ లకారం, లుంగు లకారం అనేది ఎన్నుకుని ఒక కర్త కాబట్టి ఇక్కడ కర్త అర్థంలో వచ్చింది. ఒక్కోసారి కర్మార్థంలో కూడా రావచ్చు వేరే ధాతువుల చేత, ఒక్కోసారి భావంలో కూడా రావచ్చు. కాబట్టి లకారాలు కర్తను కానీ కర్మని కానీ భావాన్ని కానీ చెప్పడం కోసం వస్తాయి. ఇది దీని యొక్క తాత్పర్యం. కాకపోతే సకర్మక ధాతులో అంటే ఏ ధాతుకైతే కర్మ ఉంటుందో ఆ ధాతువుల చేత కర్త కర్మలో, ఏ ధాతువులకైతే కర్మ ఉండదో, ఏ ధాతువులకైతే షీ ధాతు నిద్రపోతున్నాడు, ఇది అకర్మక ధాతు. అక్కడ కేవలం కర్త గురించి చెప్తాం లేదా భావం గురించి చెప్తాం. అకర్మక ధాతుల చేత కర్త భావంలో వస్తాయి. సకర్మక ధాతులు కర్త కర్మ, అకర్మక ధాతుల చేత కర్త భావంలో ప్రత్యయాలు వస్తాయి, లకారాలు వస్తాయి అని ఈ సూత్రం సంకేతించింది. ఇప్పుడు రాసుకోండి. లహ కర్మణి చ భావే చాకర్మ కేభ్యః
అనేన సూత్రేణ లహ అంటే లకారాహ, లకారం కొన్ని లుంగు లకారం కదండి, అన్ని లకారాలు 10 లకారాలు. లహ అంటే లకారాహ, ఈ లకారాలు లుంగు లకారం కావచ్చు, లట్ లకారం కావచ్చు, లోట్ లకారం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ లకారాహ సకర్మకేభ్యో ధాతుభ్య, సకర్మక ధాతులతోటి, సకర్మకేభ్యో ధాతుభ్య కర్మణి కారకే భవంతి చకారాత్ కర్తరి చ. కర్మ కారకంలో వస్తాయి లేదా కర్తరిలో వస్తాయన్నమాట. కర్మణి కారకే భవంతి చకారాత్ కర్తరి చ, చకారాత్ కర్తరి చ. అకర్మకేభ్యో ధాతుభ్య, దాంట్లోనే అకర్మకేభ్యో కర్తరి భావే చ భవంతి, కర్తరి భావే చ. సకర్మకేభ్యో ధాతుభ్య కర్మణి కారకే భవంతి చకారాత్ కర్తరి చ. దాన్ని సింపుల్ గా కర్మణి కర్తరి చ భవంతి రాసుకోవచ్చు. కర్మణి బ్రాకెట్ రాసుకోవాలి, కర్మణి కర్తరి చ భవంతి. సకర్మకేభ్యో ధాతుభ్య కర్మణి కర్తరి చ భవంతి. లకారాలు సకర్మకేభ్యో ధాతుభ్య లకారాః అనేన సూత్రేణ సకర్మకేభ్యో ధాతుభ్య లకారాః కర్మణి కర్తరి చ భవంతి, కర్మణి కర్తరి చ భవంతి. నెక్స్ట్ దాంట్లోనే అకర్మకేభ్యో ధాతుభ్య అకర్మక ధాతులతోటి లకారాః అంటే లకారాలు అంటే 10 లకారాలు ఏవైనా కావచ్చు. లకారాః కర్తరి భావే చ భవంతి, కర్తలు లేదా భావంలో వస్తాయి. కర్తరి భావే చ భవంతి అంటే ఒక్కొక్కసారి ఒక రకంగా ఉంటాయి. అది కర్తన కర్మణ అనేది మనకి ఇచ్చినటువంటి శబ్దాన్ని బట్టి లకారాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇది దీని యొక్క తాత్పర్యం. సింపుల్గా ఏం లేదు, లకారాలు ఎందుకు వస్తాయి, లుంగు లకారం, లట్ లకారం ఇత్యాది ఇటువంటివన్నీ అంటే కర్తను గురించి చెప్పడం కోసం కానీ, కర్మ గురించి చెప్పడం కోసం కానీ, భావాన్ని చెప్పడం కోసం కానీ వస్తాయి. సింపుల్ గా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. లహ కర్మనిచ్చే భావే చాకర్మ కేభ్య వచ్చి ఏం పని చేసింది, నువ్వు తెచ్చుకునే లకారాలు లుంగు లకారం అనేది కర్త కర్మ లేదా భావంలో వస్తుంది. ఏదో ఒక అర్థం ఉంటుంది ఖచ్చితంగా. అది ఏంటి అనేది మనం రాబోయే ప్రత్యయాన్ని బట్టి అర్థమవుతుంది. అస్తు, ఇప్పుడు రాసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏంటి, మనకు చీ లుంగ్ వచ్చింది, పక్కన చీ లుంగు. ఇప్పుడు రాసుకోండి. ఏం రాసుకుంటారు, చీ లుంగి రాయండి. అక్కడ నేను హలంతం రాశాను, హలంతం తర్వాత రాద్దాము. ముందు రాసుకొని చీ లుంగి, దానికంటే కింద రాశాను. అది ముందు అని కూడా రాసుకోవచ్చు. ముందు సూత్రం రాసుకోండి. చీ లుంగి 299 చీలుంగా అండి. లుంగి సూత్రం అండి. ఈ పేజీలోనే 2 సూత్రాలు మహోదయ, ఈ పేజీలోనే 2 సూత్రాలు ఉన్నాయి. జీ జీ ఓకే. ఇప్పుడు ఎక్కడ రాసుకుంటా, మనకు స్థితి ఏముంది, చీ లుంగ్ వచ్చిందండి. చీ లుంగ్ వచ్చింది కదా. లహ కర్మించే భావ చాకర్మ కేభ్య వచ్చి లకారాః కర్తరి భావే చ భవంతి లేదా లకారాః కర్తరి కర్మణి చ భవంతి. రాసుకున్న తర్వాత కింద మనకు ఏంటి, చీ లుంగ్ ఉంది కదా. చీ లుంగ్ ఎదురుగా బాణం గుర్తు ఇచ్చి రాసుకోవాలి. ఏ సూత్రము, చీ లుంగి. ఇది ఒకసారి దీన్ని వినండి, సూత్రం రాసుకున్న కదా. ఇదేమంటుందంటే లుంగు పక్కన ఉంటే చీ ధాతువు చేత స్లీ ప్రత్యయం వస్తుందంట. చీ ధాతువు చేత స్లీ ప్రత్యయం వస్తుంది. కానీ ఇప్పుడు పక్కన లుంగు కూడా ఉంటేనే చీ ధాతు, మనకు లుంగు వచ్చిన చీ లుంగ్ అనేది చీ ధాతు లుంగు పక్కన ఉంది, చీ ముందు ఉంది. అప్పుడు లుంగు పక్కన ఉంటే చీ ధాతు చేత అన్నప్పుడు చీ ధాతు పక్కలో స్లీ వస్తుంది. అంటే చీ ధాతుకి లుంగు ప్రత్యయానికి మధ్యలో
చి అనే వికరణ ప్రత్యయం వస్తుందండి. దీన్ని వికరణ ప్రత్యయం అంటాం. చి ధాతుకి లుంగు ప్రత్యయానికి మధ్య వస్తుంది చిలి. చిలి. ఓకే, ఇప్పుడు రాసుకో. ఈ సూత్రం ఏం చేసిందంటే చి ధాతుకి లుంగుకి మధ్యలో చిలి ప్రత్యయం వచ్చింది. దీన్ని వికరణ ప్రత్యయం అంటాం. మొత్తానికి అది ఎప్పుడు వస్తుంది? లుంగు పక్కన ఉన్నప్పుడు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ చిలి అనేది ప్రత్యయము వికరణ ప్రత్యయం ఎప్పుడు వస్తుంది? లుంగు పక్కన ఉంటేనే వస్తుంది. అందుకే వెనక మనం రాయించామట. ఇప్పుడు రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అంటే ఈ సూత్రం చేత లుంగి పరతః, లుంగి పరతః అంటే లుంగు లకారం పక్కన ఉంటే, లుంగి పరతః అంటే లుంగు పక్కన ఉంటే, లుంగి పరత లుంగు పక్కన ఉంటే ధాతోహు, ధాతోహు అంటే ధాతు చేత స్లీ వికరణ ప్రత్యయో భవతి. స్లీ వికరణ ప్రత్యయో భవతి. ధాతువు చేత స్లీ వికరణ ప్రత్యయో భవతి. స్లీ అనే వికరణ ప్రత్యయం వస్తుంది. స్లీ అనే వికరణ ప్రత్యయం వస్తుంది. స్లీ స్లీ ప్రత్యయో స్లీ ధాతోహు స్లీ ప్రత్యయో భవతి. ధాతోహు అని ధాతు చేత స్లీ వికరణ ప్రత్యయో భవతి. స్లీ వికరణ ప్రత్యయో భవతి. స్లీ అనే వికరణ ప్రత్యయం వస్తుంది. బ్రాకెట్ కావాలంటే రాసుకోండి. చి ధాతు ప్రత్యయానికి మధ్యలో, బ్రాకెట్ రాసుకో, ధాతు మరియు ప్రత్యయానికి మధ్యలో చి వస్తుంది. ధాతువు మరియు ప్రత్యయానికి మధ్యలో, ధాతువు మరియు ప్రత్యయానికి మధ్యలో చి వికరణ ప్రత్యయం వస్తుంది. చి ధాతువు మరియు ప్రత్యయానికి మధ్యలో చి వికరణ ప్రత్యయం వస్తుంది. ఓకే, బ్రాకెట్ వచ్చింది. ఇప్పుడు ఈ సూత్రం చెప్పింది కదా, ఏం చెప్పింది? లుంగు పక్కన ఉంటే ధాతువు చేత లుంగు చి వస్తుంది. చేయండి ఇప్పుడు. చి 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 లుంగు, చి చి లుంగు. ఓకేనా? చి చి లుంగు. ఓకే, చి చి లుంగు అంటే చీకి లుంగుకి మధ్యలో వచ్చింది. ఈ సూత్రం రాగానే చిలి లుంగు వచ్చి, లుంగు పక్కన ఉంటే దానికి ముందు చి ధాతు పక్కలో చిలి తీసుకొచ్చి పెడతా అని చెప్పింది. ఏం చెప్పింది? సింపుల్ గా చిలి లుంగి ఏమంటుంది? లుంగు పక్కన ఉంటే గిన ధాతు పక్కలో నేను చిలి వికరణ ప్రత్యయం తీసుకొస్తా అని చెప్పి చిలి మధ్యలో కూర్చోబెట్టింది. అందుకే చి చిలి లుంగు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వెంటనే ఇంకోస్తుంది చిలేహి సిచ్. ఏంటండి? చిలేహి సిచ్. రాసుకోండి, కింద రాసుకోండి. చి చి లుంగు, చి చి లుంగు. ఓకే, చి చి లుంగు ఎదురుగా సార్ చిలేహి సిచ్. ఏంటండి? చిలేహి సిచ్, చిలేహి సిచ్. ఇదేమంటుంది? నువ్వు స్లీ ప్రత్యయం ఎక్కడ తీసుకొచ్చావో ఆ స్లీ స్థానంలో మన దాన్ని తీసి దాని స్థానంలో సిచ్ పెట్టేసే. ఇదేమంటుంది? నువ్వు ఎక్కడైతే స్లీ ప్రత్యయం తీసుకొచ్చావో ఆ స్లీ ప్రత్యయాన్ని తీసివేసి దాని స్థానంలో ఏం పెడతావు? సిచ్. ఇదేమంటుంది? స్లీ వచ్చి రెడీగా ఉంటుంది. లోపం ఇత్తనగానే తస్సలోపం ఏ విధంగా రెడీగా ఉంటుందో, ఇది స్లీ లుంగి వచ్చి లుంగు పక్కన స్లీ ఎప్పుడైతే చేసిందో స్లీ రాగానే వెంటనే ఆ స్లీని సిచ్ చేయడానికి రెడీగా ఉంటుంది. స్లీ ఎప్పుడు వచ్చినా కూడా లుంగు లకారంలో, ప్రతి లుంగు లకారంలో వస్తుంది. లుంగు లకారం వచ్చినప్పుడే స్లీ రెడీగా ఉంటుంది, వస్తుంది. ఈ స్లీ వచ్చిన వెంటనే సిచ్ కూడా రెడీగా ఉంటుంది. ఆ స్లీ స్థానంలో సిచ్ వస్తుంది. రాసుకో, స్లేహి సిచ్. అనేన సూత్రేణ స్లేహి స్థానే సిచ్ ఆదేశः భవతి. స్లేహి స్థానే కిం భవతి? సిచ్ ఆదేశः భవతి. స్లేహి స్థానే సిచ్ ఆదేశः భవతి. ఆ స్లీ స్థానంలో వచ్చింది, సిచ్ ఆదేశంగా వచ్చింది. రాసుకోండి. చెప్పిన పని చేయాలి కదా. స్లేహి స్థానే సిచ్ ఆదేశः భవతి అని చెప్పింది. అంటే ఈ సూత్రం ద్వారా స్లేహి స్థానే స్లీ స్థానంలో సిచ్ ని ఆదేశంగా వస్తుంది, అంటే దాని స్థానంలో వస్తుంది. రాసుకోండి. చి సిచ్ లుంగ్, చి సిచ్ లుంగ్. ఓకేనా ఇంతవరకు? చి సిచ్ లుంగ్, చి సిచ్ లుంగ్, చి సిచ్ లుంగ్. ఇప్పుడు అనుబంధ లోపం చేసుకుందాం. ఓకేనా? మన దగ్గర స్థితి ఏంటంటే చి సిచ్ లుంగ్. ఇప్పుడు మనము లుంగు లకారంలో అనుబంధ లోపం తీసుకోవాలి. ఏంటి?
లుంగు లకారంలో అనుబంధ లోపం చేయాలంటే ఏముంది, దానికి చీ సిచ్చు లుంగు రాసుకుని దానికి ఎదురుగా బాణం గుర్తించి రాసుకోండి. హలంత్యం 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 హలంత్యం. ఇదేమంటుంది, సూత్రం తిప్పిరాడా, అంత్యం హల్ ఇతి సంజకో భవతి. అంత్యం హల్ అది ఏదైనా కానీ అంతిమంలో ఉంటే దానికి ఇత్తని పది పెట్టేస్తుంది. ఓకే రాసుకోండి. అనేన సూత్రేణ లుంగు ప్రత్యయే, ప్రత్యయం ఒకటే ఉన్నది, చీ ధాతు లుంగు ప్రత్యయం అనుకో. అనేన సూత్రేణ లుంగు ప్రత్యయే, లుంగు ప్రత్యయే, అనేన సూత్రే అంటే ఈ సూత్రము చేత, లుంగు ప్రత్యయ, లుంగు ప్రత్యయంలో, ప్రత్యయ అంటే సప్తమి భక్తి ఏకవచనం, అందుకే ప్రత్యయంలో అంటున్నాను. లుంగు ప్రత్యయ అంటే లుంగు ప్రత్యయంలో అంతిమం గకారస్య, లుంగు ప్రత్యయం కదా, అంతిమం ఉంది లుంగులో, గకారం కదా, అందుకే రాసుకోండి. లుంగు ప్రత్యయే అంతిమం గకారస్య, అంతిమ గకారానికి, శ అంటే షష్ఠి భక్తి వస్తుంది కదా, కి యొక్క లోపల అని, అంతిమ గకారస్య అంటే అంతిమ గకారానికి, ఎక్కడ లుంగు ప్రత్యయంలో ఉండే అంతిమ గకారానికి ఇత్ సంజ్ఞా భవతి. ఏంటంట, ఇత్ సంజ్ఞా భవతి అని చెప్పింది. సో ఇది వచ్చేసి గకారానికి ఏం పేరు, ఇత్తని పేరు పెట్టిందండి. ఏం పేరు పెట్టింది, గకారానికి ఇత్తని పేరు పెట్టింది. తర్వాత మళ్ళీ పునః, పునః అంటే మళ్ళీ, మళ్ళీ కింద రాసుకోండి. ఉపదేశే అజనునాసిక ఇత్, ఉపదేశే అజనునాసిక ఇత్ రాసుకోండి నీట్గా. హలంత్యం వచ్చేసి లుంగులో ఉండే అంతిమ గకారానికి ఇత్తని పేరు పెట్టింది. ఇదేమంటుంది, ఉపదేశే అజనునాసిక ఇత్ అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ఉపదేశే అంటే ఉపదేశంలో మహర్షి రచించినటువంటి సూత్రపాఠంలో, ఉపదేశం అంటే అది 5 గ్రంథాలు లేదా, అష్టాధ్యాయ, ధాతుపాఠం, ఉనాది, లింగాని శాసనం, ఘనపాఠం, దాంట్లో ఉపదేశే యో అనునాసిక అచ్, ఉపదేశే. మహోదయ మీరు రాసిన దాంట్లో తస్య లోపహ పెట్టారండి. అజనునాసిక అంటే పైన అర్ధ చంద్రాకారం ఉండాలి కదా. జీ వస్తుంది చెప్తాను, తర్వాత చెప్తాను. మీరు రాసిన దాంట్లో తస్య లోపహ పెట్టారు, అందుకని చెప్తాను, ముందు రాసుకోండి. ఉపదేశే యో అనునాసిక అచ్, ఉపదేశే యో అనునాసిక అచ్. అనునాసిక అచ్ అంటే ఏమిటి, ఇప్పుడు లుంగు ఉంది కదా, లుంగు, చి లుంగ్ అని చెప్పిన, చిలి సిచ్ లుంగు, మన దగ్గర స్థితి ఏంటి, చి సిచ్ లుంగు. ఇక్కడ లుంగు గురించి మాట్లాడుకుంటాం మనం. లుంగులో గకారానికి ఇత్తని పెట్టేసుకున్నాం, హలంత్యం వచ్చి లుంగని ఇత్తని పేరు పెట్టింది. తర్వాత ఉపదేశ అజునాసిక ఇచ్చే వచ్చింది, ఆ లుంగులో ఆయన అర్ధచంద్రాకార బిందు ఇవ్వలేదు, కానీ మనం పెట్టుకోవాలి. అది లుప్తమైంది కాబట్టి పెట్టడం లేదు, సూత్రంలో పుస్తకాలు పెట్టుకోవడం లేదు, కానీ మనకు సూత్రాన్ని బట్టి మనకు సూత్రం ప్రమాణం. సూత్రంలో మహర్షి ఉపదేశే యో అనునాసిక అచ్చు అంటున్నాను అనుకోండి, అచ్చు అన్నప్పుడల్లా ఖచ్చితంగా ఆ అచ్చుకు పైన అర్ధచంద్రాకార బిందు కూడా ఉంది. ఇప్పుడు లుంగ్ అన్నాం, లుంగులో ఊ ఉందా, ఆ ఊ పైన అర్ధచంద్రాకార బిందు కూడా పెట్టుకోవాలి. లుంగ్ లుంగు అలా పలకాలన్నమాట. అంటే ముక్కు సహాయంతో, నోటి సహాయంతో పలుకుతాం అన్నమాట. కాబట్టి లుంగులో ఉండే ఉకారానికి పైన అర్ధచంద్రాకార బిందు కూడా ఉంది, అందుకే బ్రాకెట్ పెట్టాను, ఊ పైన అర్ధచంద్రాకార బిందు పెట్టాను. అచ్చ అంటే ఏమిటి, ఊ పైన అర్ధచంద్రాకార బింది. ఈ ఊ ఎక్కడ చూసింది, లుంగులో ఉండే ఊ ఉంది కదా, ఆ ఊ పైన ఊ అచ్చు, ఆ అచ్చు పైన అనునాసిక అర్ధచంద్రాకార బిందు ఉంది, అక్కడ ఇవ్వలేదు, మనం పెట్టుకోవాలి. అందుకే కింద బ్రాకెట్ చూపించాను, ఆ రకంగా ఉంటుందని చెప్పి. అది పరంపర లుప్తమైంది కాబట్టి డైరెక్ట్ గా అచ్చుకి లోపం చేస్తున్నాం. అచ్చు పైన ఉండేటువంటి అర్ధచంద్రాకార బిందుకి లోపం చేయడం, ఎందుకంటే సూత్రం అచ్చు అని కూడా చెప్తుంది కాబట్టి డైరెక్ట్ గా అచ్చుకే లోపం చేస్తున్నాడు. అనునాసిక చెప్పాల్సిన అవసరం లేకుండా ఉంది, చెప్పడం లేదు, ఎందుకంటే లేదు కాబట్టి, ఉచ్చారణ కూడా లేదు కాబట్టి. అస్తు ఉపదేశే యో అనునాసిక అచ్, బ్రాకెట్ లో ఊ రాయండి. ఈ ఊ ఎక్కడ చూసింది, లుంగుల కాలం ఉండే ఊ పైన అర్ధచంద్రాకార బిందు, ఆ ఊకి అనునాసిక అచ్ తస్య ఇత్ సంజ్ఞా భవతి. తస్య కిం భవతి, ఇత్ సంజ్ఞా భవతి, ఇత్ సంజ్ఞా భవతి. కాబట్టి ఇది కూడా లుంగులో ఉండే ఉకారం పైన ఉండే అర్ధచంద్రాకార బిందు కూడా కావాలంటే అర్ధచంద్రాకార బిందు కింద చూపించాను, అప్పుడు రాసుకున్నది. లుంగులో ఉండే ఊకి
గకారానికి మటుకు హలంత్యం అనే సూత్రం చేసి రెండింటికి ఇత్ సంధ్య అని పేరు పెట్టుకున్నాం. ఇత్తని ముందు అన్ని మామూలుగా ఇత్తని పెట్టగానే తస్సులో రెడీగా ఉంటుంది, కానీ ముందు ఇత్తు సంధ్య ఎవరైతే ఉందో ముందు అన్నిటికీ ఇత్తని పేరు పెట్టుకున్నాం. అంటే గకారానికి పెట్టాము, తర్వాత ఉపదేశ అజునాసికి ఇత్తు వచ్చేసి అచ్చులో ఉండే అచ్చులకైతే గుర్తు పెట్టుకున్నాం. అచ్చులకు ఎప్పుడు ఇత్తు సంధ్య చేసినా ఇదే సూత్రం వస్తుంది, హల్లులకు ఎప్పుడు చేసినా హలంత్యమే వస్తుంది. ఓకే, సో ఈ రెండు సూత్రాల చేత గకారానికి ఉకారం ఉండే అర్ధచంద్రక బిందికి కూడా ఇత్తు సంధ్య అని పేరు పెట్టాం. సరే, ఇత్తు అని పేరు పెట్టగానే ఏమంటారు? ఇప్పుడు దీంట్లో అనునాసిక అంటే ఏమిటి మనం ముందు చెప్పుకున్నాం. ముఖనాసిక వచనోను నాసిక. ఇక్కడ నువ్వు అనునాసిక అంటున్నావు కదా, అనునాసిక అంటే ఏమిటి ముందు చెప్పుకున్నాం భాగసిద్ధిలో. అనునాసిక అంటే ఏం లేదు, ముక్కు సహాయంతో నోటి సహాయంతో పలికే వర్ణాన్ని అనునాసిక అంటాము. ఇక్కడ కూడా లుంగు అలా పలకాలి. అనునాసికతో పలకడం లేదు, సహజంగా లుంగ్ అంటున్నాము. కానీ ఉంది, ఒకప్పుడు మహర్షి పాణి రచించినప్పుడు దాంట్లో అనునాసిక ఉంది కాబట్టి దానికి ఇత్తని పేరు పెట్టి తీసేస్తున్నాడు. కాబట్టి అది ఇప్పుడు చెప్పుకుంటున్నాం అంట. అనునాసిక అంటే లేదు, ముక్కు సహాయంతో నోటి సహాయంతో పలికే వర్ణాన్ని అనునాసిక అంటాము అని ముందు చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అనునాసిక అని ప్రశ్న అడిగాను అనుకోండి, మీరేం చెప్పాలి? కొంచెం ముక్కు సహాయంతో నోటి సహాయంతో పలికే వర్ణం ఏదైతే ఉందో దాన్ని అనునాసిక అంటాము. కాబట్టి ఈ అచ్చుకు పైన ఉకారానికి పైన అర్ధచంద్రక బింది ఉంది, అది అనునాసిక ఉచ్చరించాలంటే కొంచెం ముక్కు సహాయం నోటి సహాయం తీసుకొని ఉచ్చరించాలి. అస్తు. ఇప్పుడు ఇత్తని పేరు పెట్టుకున్నాం. ఇత్తని పేరు పెట్టుకోగానే తస్య లోప సిద్ధంగా ఉంటుంది. రాయండి, తస్య లోప. ఇదేముంటుంది? నువ్వు ఎదుగుతే ఇత్తని పేరు పెట్టా దాన్ని లోపం చేసాయి. కానీ ఇత్తని ఎదుగు పెట్టాం, రెండింటికి పెట్టాం. ఒకటి ఉంటేనే రాసుకో. అనేన సూత్రేణ ఇత్ సంజకయోః లోపః భవతి. రామస్య రామయోః రామానం అంటామా? ఒకటి ఉంటే ఒక రాముడైతే రామస్య అంటాం, ఇద్దరైతే రామయోః అంటాం. ఇక్కడ ఇద్దరు ఉన్నారండి, ఇద్దరికి ఇత్తని పేరు పెట్టామా? గకారానికి ఇత్తని పేరు పెట్టాం, ఉకారం కూడా ఇత్తని పెట్టాం. రెండు వర్ణాలు అయిపోయాయి కదా. ఒకటి ఉంటే మనం అనేన సూత్రేణ ఇత్ సంజక ఇత్ సంజకస్య గకారస్య లోపః భవతి అని చెప్పాం. ఇత్ సంజకస్య గకారస్య ఒకటే ఉంది కాబట్టి. కానీ గకారంతో పాటు ఉకారం కూడా ఉంది, దాని ఇత్తని పేరు పెట్టాం కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి అందుకే ఇత్ సంజకస్య ఇత్ సంజకయోః ఇత్ సంజకానాం ద్వివచనంలో షష్ఠీ విభక్తి ద్వివచనంలో ఇత్ సంజకయోః అని రాశాను. రెండు కాబట్టి రెండు ఇత్ వర్ణాలు ఇత్తని పెట్టుకున్నాం కాబట్టి. ఓకే, అనేన సూత్రేణ ఇత్ సంజకయోః అంటే రెండు ఇత్ సంజక వర్ణాలకు లోపః భవతి లోపం చేయని చెప్పింది ఈ సూత్రం వచ్చి. చెప్పండి. దీంతో పాటు శిచ్చులో ఉన్న చకారం కూడా మరి బలంతం అవుతుంది కదండి, అది కూడా కలిపి వచ్చి ఇక్కడ కలపకూడదు. కలిపి రాయొచ్చు అండి, రాసండి మళ్ళీ ఎందుకు. ఓకే, ఇక్కడ చేద్దాం. దానికంటే ముందు తస్య లోపం కంటే ముందు కూడా అది కూడా ఇక్కడ చేసేద్దాం అని తర్వాత చేశాము. ఇక్కడ చేసేయచ్చు, ఇది కూడా యాడ్ చేద్దామండి. ఓకేనా? అస్తు. దానికంటే ముందు ఇంకోటి తస్సిత్ సంధ్య భవతి, ఇంకా హలంత్యం అనే సూత్రం చేత చకారస్య, ఇది కూడా సిచ్ అనేది ప్రత్యయం కదా. ఆ సిచ్ ప్రత్యయానికి అంతిమంలో ఉంది కాబట్టి హలంత్యం అనే సూత్రం అంతిం హల్కి చకారస్యాపి ఇత్ సంధ్య భవతి. ఇక సిచ్ లో ఈ ఉందండి, ఏముంది? సిచ్ లో ఈ ఉంది, ఏముంది? ఉపదేశ అనునాసిక ఈ. ఓకే, ఇప్పుడు దాని తర్వాత కలుపుదాంలేండి, ఇబ్బంది అయితే రాసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ఉన్నాయన్నమాట, చాలా వచ్చేటి ఉన్నాయి, మళ్ళీ అప్పుడేం చేయాలి కదా, అప్పుడు దీంట్లో కలిపి రాదిద్దాం. ఇప్పుడు ఇంతవరకు రాసేయండి, పర్వాలేదు. ఇక్కడ ఎందుకు సిచ్ పెట్టాం కాబట్టి అంటున్నావు, పర్వాలేదు రాసేయండి. దీంతో సిచ్ ప్రత్యయే చకారస్యాపి ఇత్ సంధ్య భవతి. సిచ్ ప్రత్యయే దాని కింద రాసుకోండి. అత్ర హలంత్యం అనేన సూత్రేణ, హలంత్యం అనేన సూత్రేణ. నేను తర్వాత రాశాండి, పర్వాలేదు రాసుకోండి. హలంత్యం అనేన సూత్రేణ సిచ్ ప్రత్యయే చకారస్య, సిచ్ ప్రత్యయం నుండి చకారం కదా, సిచ్ ప్రత్యయం, దాంట్లో అంతిం సిచ్ ప్రత్యయ అంతిం చకారస్య ఇత్ సంధ్య భవతి. అంతిం చకారస్య ఇత్ సంధ్య భవతి. మళ్ళీ
శిచ్చులో ఈ కూడా ఉందండి. శిచ్చులోకి ఈ ఎలా అవుతుంది? శిచ్చు అంటే ఈ అచ్చ అన్నమాట. ఏంటి? అచ్చ అన్నమాట. అచ్చులకు ఇచ్చని చదివి పెట్టదు. ఉపదేశ జన్నాసిక రాసుకుని మళ్ళీ ఉపదేశే అజనునాసిక ఇత్. ఉపదేశే అజనునాసిక ఇత్ అనేన సూత్రేణ శిచ్ ప్రత్యయే ఇకారస్య. ఉపదేశే అజనునాసిక ఇత్ అనేన సూత్రేణ శిచ్ ప్రత్యయ ఇకారస్య. శిచ్ ప్రత్యయ ఈ ఉంది కదా, ఇకారస్య అపి ఇత్ సంజ్ఞా భవతి. ఇప్పుడు మనకి 2 ఇత్తులు అయిపోయాయి, 2 అచ్చులు అయిపోయాయి. మొత్తం 4కి మొత్తం 400కి ఇత్తు అని పెట్టుకున్నాం. 2 అచ్చులకు 2 హల్లులకు. ఓకే, మనం హలంతం రాసుకుని అక్కడే రాసేయచ్చు. అనే సూత్రేణ లుంగు ప్రత్యయే అంతిం గకారస్య తథా శిచ్ ప్రత్యయే అంతిం చకారస్య ఇత్సంజ్ఞా భవతి. అలాగా అదే ఉపదేశ జన్నాసికలో అనేన సూత్రేణ ఉపదేశయో అన్నాసిక అచ్చు తస్య తథా శిచ్ ప్రత్యయే ఇకారస్యాపి ఇత్ సంజ్ఞా భవతి. అన్య కలిపి రాయొచ్చు. ఇకారస్యాపి ఇత్ సంజ్ఞా భవతి. సరే, ఇత్ సంజ్ఞ పెట్టగానే ఇప్పుడు రాయండి తస్య లోపః. అప్పుడు ఇక్కడ 2 కాదు కదా, 2 ఉన్నాయి కానీ ఇత్ సంజ్ఞకయో అని చెప్పాం. ఇప్పుడు 2 కన్నా ఎక్కువ అయిపోయాయి కదా, అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? అనేన సూత్రేణ ఇత్ సంజ్ఞకయో ఇత్ సంజ్ఞకానాం రామస్య రామయో రామాణం. అలాగా ఇత్ సంజ్ఞకానాం లోపః భవతి. ఇత్ సంజ్ఞక వర్ణాలకు లోపం అవుతుంది అని చెప్పి. ఇత్ సంజ్ఞక వర్ణానాం లేదా ఇత్ సంజ్ఞకానాం లోపః భవతి. 2 కన్నా చాలా అన్నిటికీ ఇత్ సంజ్ఞ పెట్టినా ఒకటి. ఇప్పుడు లోపః ఇతి కిం, మళ్ళీ లోపః ఇతి కిం, లోపః ఇతి కిం. లోపం అంటే ఏమిటి అడిగినప్పుడు అదర్శనం లోపః. ఏంటి? అదర్శనం లోపః. అదర్శనం లోపః అనే మహోదయ కొద్దిగా నెమ్మదిగా చెప్పండి మహోదయ. జీ అవన్నీ పాత సూత్రాలు కదా అని చెప్పి కొంచెం ఇది అయిపోయినా. అనేన సూత్ర ఏది చెప్పమంటారా? తస్య లోప చెప్పమంటారా రమణరావు గారు? తస్య లోపన అదర్శనం లోపన ఏ సూత్రం చెప్పమంటారు? ఉపదేశే అది దాన్ని రాసుకోలేకపోయాను మహోదయ. ఉపదేశే అజనునాసిక ఇత్ అనేన సూత్రేణ అది అనేన సూత్రేణ ఉపదేశే యో అనునాసిక అచ్. అనునాసిక అచ్ అని పెట్టినాక బ్రాకెట్ ఊ పెట్టాను. ఊ పైన అదృశ్యాక బింది. తస్య ఇత్ సంజ్ఞా భవతి. తస్య ఇత్ సంజ్ఞా భవతి. పునః తథైవ దాంట్లో రాసుకుని తథైవ మళ్ళీ రాస్తున్నా, పొరపాటు పడొద్దు అని దీంట్లో. ఇక్కడ చెప్పేస్తున్నాం తథైవ శిచ్ ప్రత్యయే ఇకారస్యాపి ఇత్ సంజ్ఞా భవతి. తథైవ శిచ్ ప్రత్యయే ఇకారస్యాపి. తథైవ శిచ్ ప్రత్యయే ఇకారస్య అపి ఇత్ సంజ్ఞా భవతి. ఇత్ సంజ్ఞా భవతి. ఓకేనా? అస్తు వా? ఇతని పేరు పెట్టగానే తస్య లోపః. ఇప్పుడు ఆయన తస్య లోపః అదర్శనం లోపః. తస్య లోపః రాసినాక అనేన సూత్రేణ ఇత్ సంజ్ఞకానాం లోపః భవతి. ఇత్ సంజ్ఞకానాం లోపః భవతి. లోపః భవతి.
లోపः इति किम् అదర్శనం లోపः అదర్శనం లోపः లోపం చేయాలి కదా ఇంకా కాదు ఇది లోపం అంటే ఉంటే కనిపించకుండా చేయడం లోపం అంటాం కదా అనేనా అదర్శనస్ లోప సంధ్య అవుతుంది కనిపించకుండా చేయదాన్ని లోపం అంటాము కాబట్టి అప్పుడు ఏమవుతుంది లుంగులో ఉండే గకారం వెళ్ళిపోతే తీసేయాలి లూలో ఉండేటువంటి ఉకారం వెళ్ళిపోతుంది అప్పుడు లా హలంతం వెళ్తుంది అప్పుడు శిచ్లో ఉండే అదేవిధంగా శుచిలో ఉండే చకారం వెళ్ళిపోతుంది శిచ్లో ఉండే ఈ కూడా వెళ్ళిపోతుంది అప్పుడు ఓన్లీ సాం వెళ్తుంది దాని కింద చి స్ ల్ ఇదైనా మిగిలినది చి స్ ల్ ఓకేనా ఎంతవరకు చి షిచ్ లు అనుబంధం లోపం చేస్తే మిగిలేదు కదా షిచ్కా కూడా అనుబంధం లోపం చేశాము లుంగుకా కూడా అనుబంధం లోపం చేశాము మనం డైరెక్ట్ గా అలవాటు అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఏం చెప్తాను షిచ్ ప్రత్యేక అనుబంధ లోప మాటికి రాయం ఇంకా చాలా సార్లు వస్తుంది లుంగు ప్రత్యేక అనుబంధ లోప అని చెప్పి డైరెక్ట్ లా పెట్టేస్తాం డైరెక్ట్ గా స్ పెట్టేస్తాం ఓకే నెక్స్ట్ రాబోయే రూపసిద్ధుల్లో అది స్టార్టింగ్ కాబట్టి మొత్తం రాసుకున్నాం చి దాదా అలాగే ఉంటుంది శిచ్చుకు అనుబంధం లోపం చేసింది ఏమైంది చా వెళ్ళిపోయింది ఈ వెళ్ళిపోయింది సకారం మిగిలింది అదంతము లుంగులో కూడా గకారము ఉకారం వెళ్ళిపోతే లు మిగిలింది చి స్ లు దానికి విధంగా లస్య లస్య అనే సూత్రము ఇదం అధికార సూత్రం ఈ అధికారం ఏంటో మనం రేపు చెప్పుకుందామండి చి స్ లా పెట్టి దానికి విధంగా బాణం గురించి రాసుకోండి లస్య ఇది అధికార సూత్రం ఇక్కడ నుంచి మనకు తిప్ తస్ జి సిప్ తస్ థ ఒకసారి ప్రేమపది రాశాను చూసుకోండి ఇక్కడ మనకు 18 ప్రత్యయాలు ఉంటాయి 18 ప్రత్యయాలు కూడా మనం ఏ విధంగా మనం విభాగం చేసి అక్కడ ఒకే ప్రత్యయం ఎలా వస్తుంది తిబాదుత్పత్తి ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది తిప్ ఎలా వస్తుంది తస్ ఎప్పుడు వస్తుంది జి ఎప్పుడు వస్తుంది అనేది ముందు వీటికి ప్రథమ పురుషం అంటే ఏమిటి మధ్యం పురుషం అని ఎలా పేరు వచ్చింది ఆ పద్ధతి ఏంటి ప్రక్రియ అంటే ఇది స్వాదుత్పత్తికి సమానంగా ఇది తిబాదుత్పత్తి ఎలా వచ్చింది అనేది ఇది ముఖ్యమైన ప్రక్రియ రేపు చెప్పుకుందామండి ఎందుకంటే మనకి ఇది కూడా ఒకేసారి చెప్తాం తిబాదుత్పత్తి ఇక్కడే చెప్తాం మళ్ళీ చెప్పాం అన్నమాట ఒకసారి చెప్పిందా అన్ని పూర్వవర్తం పెట్టుకుంటూ వెళ్తాం అంటే ఇదంతా ప్రక్రియ వచ్చేసింది మనకు కాబట్టి ఇదే కంటిన్యూ నడుస్తూ ఉంటుంది ఇప్పుడు మనకు స్వాదుత్పత్తులు సూదవడానికి ఎల్లప్పుడు అదే భాగ సిద్ధులు మనం ఏ విధంగా విస్తృతంగా వివరంగా చెప్పామో అదే ఎల్లప్పుడు నడుస్తూ ఉంటుంది అదే ప్రక్రియ నడుస్తూ ఉంటుంది కాబట్టి ప్రథమ కాలంలో ఒక సూత్రం వస్తుంది ద్వితీయ విభక్తి కాలంలో ఇంకో సూత్రం వస్తుంది అవి 7 విభక్తులు 7 సూత్రాలు ఉన్నాయి అవి విభక్తిని బట్టి మారుతూ ఉంటాయి ఏది కావాలో తెచ్చుకుంటాం మిగిలిన ప్రక్రియ అంతా సేమ్ టు సేమ్ అదే విధంగా ఉంటుంది ఇక్కడ కూడా అంతే మనకి ప్రథమ పురుషం కావాలంటే ప్రథమ అని చెప్తుంది మధ్యం పురుషం కావాలంటే మధ్యమ అని చెప్తుంది ఉత్తమ పురుషం కావాలంటే ఉత్తమ అని చెప్తుంది అవి 3 సూత్రాలు ఉన్నాయి దాన్ని బట్టి ఇంకా అన్ని కంటిన్యూ నడుస్తూ ఉంటాయి కాబట్టి ఇది ముఖ్యమైన ప్రక్రియ ఒకసారి బాగా అర్థం చేసుకుందాం రేపు అస్తు అండి ఇంకా ఇది 543లో ఉందండి పేజీ ఈ లస్య అనేది 543 ఓకే అండి అవి 2-3 సూత్రాలుగా చూడాలి మనం స్టార్టింగ్ లో చూడలేదు అవి రేపు చూద్దామండి ఇంకోటి మీరు ఇప్పుడు చెప్పాను కదా దీని అర్థం తాత్పర్యం ఇప్పుడు అయిన వరకు సూత్రాలు మీ దగ్గర ఉన్నాయి PDF సంఖ్య కూడా మీ దగ్గర ఉంది గ్రూప్ లో కూడా పెట్టారు ఆ సూత్రాలను చూడండి ఒకసారి చూసి ఏ సూత్రం ఏమంటుంది ఇప్పుడు మనం ఇక్కడ స్లీ లుంగి స్లేసి ఓపెన్ చేయలేదు అంటే మనం చెప్పింది అర్థం ఉంది ఏం సింపుల్ లేదు స్లీ స్థానంలో స్విచ్ వస్తుంది ముందు స్లీ వస్తుంది ఆ స్లీ స్థానంలో స్విచ్ వస్తుంది అది ఏమంటుందో అక్కడికి వెళ్ళి చూడండి ఏ రకంగా చెప్పారని తెలుస్తుంది అస్తు మిగిలిన ప్రక్రియ ఏంటనేది రేపు తిబాది ఉత్పత్తి యొక్క ప్రక్రియ రేపు చెప్పుకుందామండి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి లేదంటే పునర్మిలామః అస్తివా మహోదయ త్రిమయ గారు చెప్పండి పైన ఇప్పుడు రెండోసారి చెప్పించారు కదా మళ్ళీ ఉపదేశే అజన నాసిక ఇత్ తర్వాత తస్యలోకి 2 సార్లు చెప్పారు ఇప్పుడు పునః ఒకసారి అన్నిటికీ ఒకసారి ఇచ్చింది పెడుతుందా ఒకసారి తస్లో పడి 2 సార్లు కాదు ఇది పొరపాటున రాసినట్టున్నారు నేను మళ్ళీ చెప్పడానికి 2 సార్లు రాసినట్టున్నారు ముందు ఇత్తని పేరు పెట్టుకున్నాం అన్నిటికీ ఇత్తని పేరు పెట్టుకున్నా లోపం చేయడానికి ఇది ఒకేసారి వస్తుందన్నమాట దొంగలందరూ పట్టుబడ్డ తర్వాత పోలీసులు ఒకసారి వస్తుంది మళ్ళీ రాదు మళ్ళీ ఏదైనా కొత్త దొంగ దొరికితేనే అప్పుడు వస్తాడు అక్కడ మనం ఏదైనా కొత్త ఇత్తని పేరు పెట్టుకుంటే మళ్ళీ ఇత్తని పేరు పెట్టిన అన్నిటికీ ఒకసారి లోపం చేస్తుంది చేయకపోతే మళ్ళీ వచ్చి చేస్తుంది
ఒకేసారి వస్తుంది, అన్ని ఒకేసారి ఇత్తని పేరు పెట్టుకొని ఒకేసారి తీసివేయచ్చండి. రెండింటికి తాత్పర్యం కాదు, రెండు కాదు, ఒకేసారి చెప్పుకున్నాం ఇక్కడ మనము. ఒకేసారి అన్నిటికీ లోపం చేసేస్తుంది. అస్తు నోట్స్ రాసినప్పుడు అది అర్థంగానే ఉంది. నోట్స్ రాసినప్పుడు ఇత్ సంజ్ఞ భవతి అక్కడి వరకు రాసినాం. దాని తర్వాత తస్యలో రాయించారు. తర్వాత అత్ర హలంత్యం అనేన సూత్రేణ సిచ్ ప్రత్యయ. దాని తర్వాత చెప్పండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. భారత్కి నమస్కారం.